పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజా, మమ్మను ప్రాణంగా ప్రేమించి మా కోసం ఈ లోకానికి వచ్చి మా కోసం సిలువలో మరణించి మాకు రావాల్సినటువంటి శిక్ష అంతటిని కొట్టివేసి నిత్య జీవాన్ని ప్రసాదించటానికి మరణాన్ని గెలిచి తిరిగి లేచి మా కోసం స్థలాన్ని సిద్ధపరచటానికి పరలోకానికి ఏతించి మా కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నందుకు నాయనా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ సన్నిధిలో ఎవరెవరైతే నాయన తమ దినాన్ని నీతో ప్రారంభించాలి అని ఆశించి వారి గృహంలోనే, గదిలోనే, ఇతర దేశంలో, ఇతర రాష్ట్రంలో, ఇతర ప్రాంతంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మేము నీ వారము నాయన, వెలపెట్టి కొనబడిన వారము, మేము నీ స్వాస్థ్యము, మీ సంతానము. మమ్మను నువ్వు వెలపెట్టి కొన్నందుకు నాయన నిన్ను ఘనపరుస్తున్నావు, నీకు వందనాలు చెల్లిస్తున్నావు. ఈ నూతన నెలలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ నెలంతా మాకు తోడుగా ఉంటున్నందుకు నాయన నిన్ను మహింపరుస్తున్నావు. రక్షకా, నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నావు. నీ మందిరాల్లో నాయన చేరి నిన్ను ఆరాధిస్తున్నావు. మందిరానికి రాలేనటువంటి వారు వారి గృహంలోనే ఉండి లైవ్లో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని నాయన దర్శించమని, మీతో మేము మా దినాన్ని ప్రారంభించటం ఆశీర్వాదం. మీతో మా దినాన్ని ప్రారంభించటం, వాక్యముతో ప్రారంభించటం మహా గొప్ప దీవెన. నీ వాక్యాన్ని చదవటానికి, వాక్యానుసారంగా జీవించటానికి మాకు కావలసినటువంటి శక్తిని, కృపను అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను. రక్షక, చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు నీ సన్నిధిలో కనిపిస్తున్న, ప్రార్థనలో ఏకీభవిస్తున్న, కుటుంబముగా చేరి నిన్ను సన్నుతిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించు నాయనా. యోసేపునకు నువ్వు తోడై ఉన్నట్లు మాతో కూడా తోడుగా ఉండండి. మీరు మాకు తోడుగా ఉంటే మా జీవితాలు ధన్యకరంగా మారుతాయి, దీవించబడతాయి, అనేక మందికి దీవెనకరంగా మలచబడతాయి. అట్టి జీవితం మాకు దయచేయండి. మేము నిన్ను సంతోషపరచాలి ఆశ ఉంది, మిమ్మలను ఘనపరచాలి అనే కోరిక ఉంది. అందుకు కావలసినటువంటి శక్తిని మాకు దయచేయండి. నీ శక్తితో మమ్మల్ని నింపండి. పరిశుద్ధంగా జీవించటానికి, పరిశుద్ధంగా ప్రవర్తించటానికి పరిశుద్ధాత్ముడా నీ శక్తి మాకు కావాలి. క్రీస్తు యొక్క గుణ లక్షణములను మేము ప్రచురం చేయాలి అని నువ్వు ఆశించి మమ్మల్ని యేసయ్యకు పరిచయం చేశావు. యేసయ్య, నిన్ను మాలో చూపించాలి అనే నువ్వు మా హృదయంలోకి వచ్చావు, మా జీవితంలో ప్రవేశించావు, నువ్వు మాలో నివసిస్తున్నావు. నీ వల్లే మేము జీవించుట నీకు బహు సంతోషం. అలాంటి జీవితం మాకు ప్రసాదించండి. మేము రక్షించబడ్డాం, పాత జీవితానికి చెందిన వారం కాదు. రోత జీవితాన్ని జీవించటానికి వీల్లేదు, వెనక్కి తిరిగి చూడడానికి అసలే కుదరదు. కాబట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించే నీ వైపే చూస్తూ మా జీవితాన్ని కొనసాగించు కృప దయచేయండి. నీ వైపే చూస్తూ నీ వలే జీవించే భాగ్యము మాకు దయచేయండి నాయన. మా ప్రాణాత్మ శరీరాలను సంపూర్ణంగా స్వాధీనపరుచుకోండి. మీ చిత్తానుసారంగా జీవించుట మాకు అలవాటు చేయండి. నీవు లేని క్షణము, నీవు లేని దినము మాకు ఆశీర్వాదము కానే కాదు నాయన.
సైతాను మా మీద పెత్తనం చేయడానికి వాటికి అనుకూలమైన దినముగా మారుతుంది నువ్వు మాతో లేనప్పుడు, లేదా మేము నీకు దూరమైనప్పుడు. ఆ దినం మా జీవితంలో ఎప్పుడూ రావడానికి వీల్లేదు నాయన. ప్రతి దినము నీలోనే మేము మనుగడ కొనసాగించాలి. నీతోనే మా జీవితాన్ని నాయన ముందుకు తీసుకెళ్ళాలి. అట్టి కృప దయచేయండి అయ్యా. మా ఇంట్లో బిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డలను దర్శించు నాయన. ఆ బిడ్డలను ఒక్కసారి చూడయ్యా. ఆ బిడ్డల భవిష్యత్తును మీ చేతుల్లోకి తీసుకో నాయన. ఆ బిడ్డల ద్వారా నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చయ్యా. నీ ఉద్దేశాలు నాయన మా బిడ్డల జీవితాల్లో జరగాలి. మా బిడ్డలు ప్రభువా నీకు దూరం కావడానికి వీల్లేదు. వారి జీవితంలో సైతాను ఏమాత్రము నాయన ప్రవేశించటానికి వీల్లేదు. ఇదిగో మా అందరి ప్రార్థన కంచె మా బిడ్డల చుట్టూ వేయవలసిందిగా కోరుతున్నాను. మా కల్వరి టెంపుల్ బిడ్డలు, ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారి బిడ్డలు నాయనా, మీ బిడ్డలు నాయన, వారి చుట్టూ కంచి వేసి కాపాడండి. దుష్టుడు ఏదో విధంగా ఏదో రీతిగా వారి జీవితాల్లో ప్రవేశించాలని, వారిని లోపరుచుకోవాలని, వారిని ప్రభువా నీకు కాకుండా చేయాలని వాడు చేసే ప్రతి ప్రయత్నాన్ని పటాపంచలు చేయండి. నువ్వు మహాజ్ఞానివి కదా, నీకు సమస్తము తెలియను కదా. కాబట్టి మమ్ములను మా బిడ్డలను నాయన కనికరించి కాపాడండి. నీకు దూరం కావడం కంటే అంతకంటే నష్టం ఇంకేముంటుంది నాయన. అట్టి నష్టకరమైన జీవితం మేము జీవించకుండా క్షేమంగా జీవించే భాగ్యం మాకు దయచేయండి. రక్షక, నీ పాద సన్నిధిలో చేరి మా బిడ్డల చదువు కోసం, వారి భవిష్యత్తు కోసం ప్రార్థన చేస్తున్నాం. వారికి చక్కని జ్ఞానాన్ని ఇవ్వండి, జ్ఞాపక శక్తినివ్వండి, చదువు పట్ల శ్రద్ధనివ్వండి, చదవటానికి మనస్సునివ్వండి, చదివేది జ్ఞాపకం పెట్టుకునే కృపనివ్వండి. చెడు స్నేహితులు ఏమాత్రము దరిదాపులకు రాకుండా బిడ్డలను కాపాడండి. మంచి స్నేహితులను దయచేయండి. చదువులో ఉన్నత విద్యను అభ్యసించే కృపనివ్వండి నాయన. మంచి మార్కులు దయచేయండి. మంచి కాలేజీలో సీట్ ఇవ్వండి. మంచి యూనివర్సిటీలో వారిని ప్రవేశపెట్టండి. మంచి విద్యార్థిగా వారికి మంచి పేరు దయచేయండి. మంచి ఆత్మీయురాలు అనేటటువంటి గుర్తింపునివ్వండి నాయనా. అది కేవలం నీ కృప వల్ల మాత్రమే సాధ్యం. అలాగే చదువుకున్న బిడ్డలు ఉన్నారు, కానీ ఉద్యోగం లేక బాధపడుతున్నారు. అట్టి బిడ్డలను ప్రభువా దర్శించు. చదువుకున్నప్పటికీ, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నప్పటికీ ఉద్యోగం లేక బాధపడుతున్న వాళ్ళు చాలామంది నాయన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. మా మందిర సభ్యుల్లో కూడా ఉన్నారు. కాబట్టి అడుగుతున్నాను, వారిని దర్శించు. వారి నెలలో చేసే ప్రతి ప్రయత్నాన్ని ఆశీర్వదించు. మంచి ఉద్యోగాన్ని దయచేసి వారిని స్థిరపరచు నాయన. స్థిరపరచయ్యా. నిరుద్యోగ సమస్యతో అల్లాడిపోతున్న ప్రతి ఒక్కరిని కనికరించు నాయన. అలాగే వివాహ వయసు వచ్చింది, కానీ ఇంకా వివాహం కాలేదు. అట్టి యవ్వన బిడ్డలకు చక్కని సంబంధాన్ని, మీ చిత్తానుసారమైన సంబంధాన్ని తీసుకురండి. వాక్యానుసారంగా వివాహాన్ని జరిగించండి. అపవిత్రమైన ప్రేమ వివాహాలు వారి జీవితంలో చోటు చేసుకోకుండా సహాయం చేయండి. అపవిత్రమైనటువంటి స్నేహ బంధాలు వారిని చెరపకుండా సహాయం చేయండి. నీ చిత్తానుసారమైన వివాహం బిడ్డలు చేసుకునేలాగా కృప చూపించండి నాయన. ఈ వారంలో, ఈ నెలలో, రాబోయే 2-3 నెలల్లో ఎవరెవరికైతే వివాహాలు ఉన్నాయో నాయన, ఆ వివాహాలు ఘనంగా జరిగించండి. ఈ సంవత్సరంలో నాయన వివాహము కాని బిడ్డలకు చక్కని సంబంధాన్ని ఖాయం చేయండి. వివాహాన్ని ఘనంగా జరిగించండి. రక్షక, గర్భఫలము లేని దంపతులు ఉన్నారయ్యా, అట్టి వారిని దర్శించు నాయన. వారికి చక్కని ఫలాన్ని మీరు ప్రసాదించండి. గర్భఫలము మీరు ఇచ్చే బహుమానం, ఆ బహుమానాన్ని ఏ ఒక్కరూ కోల్పోవడానికి వీల్లేదు. ఆ బహుమానాన్ని అనుభవించకుండా నిరాశ నిస్పృహలో నలిగిపోవడానికి వీల్లేదు. అట్టి దంపతులను ప్రభువా దర్శించయ్యా. మరొక బిడ్డ కావాలి ఆశిస్తున్నారు, అట్టి వారి పట్ల కూడా కనికరం చూపించు నాయన. చక్కని ఫలములతో ఆ గృహాన్ని నాయన కలకల్లాడులాగున నింపవలసిందిగా కోరుతున్నాను. బిడ్డలను ప్రభువా పొందుకున్న పేరెంట్స్ ప్రేమతో, పరిశుద్ధతతో, ప్రార్థనతో ఆ బిడ్డలను పెంచాలి, పోషించాలి. అట్టి ఆత్మీయత పేరెంట్స్కి దయచేయండి. రక్షక, నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. భార్యాభర్తల మధ్య సఖ్యతనివ్వండి, సమాధానం ఇవ్వండి, సంతోషాన్ని ఇవ్వండి. అలాగే ఒకరిని ఒకరు అర్థం చేసుకునేలాగా సహాయం చేయండి. ఒకరిని ఒకరు తిట్టుకోవడం, ఒకరి మీద ఒకరు నెపములు వేసుకోవడం, నాయన గొడవలు పడడం, గిల్లి కజ్జాలకు దిగటం అది క్షేమం కాదు. కాబట్టి నీ బిడ్డలను దర్శించయ్యా.
కుటుంబాల్లో శాంతిని, సమాధానాన్ని ప్రసాదించండి. వారి మధ్య అశాంతిని, అసమాధానాన్ని, మనస్పర్ధలను, అనుమానాన్ని తీసుకొస్తున్న దుష్టుణ్ణి దూరం చేయండి. పేరెంట్స్గా నాయన పిల్లలకు మార్గదర్శకులుగా ఉండులాగున, ఆదర్శప్రాయమైనటువంటి కుటుంబ వ్యవస్థ వారు ఏర్పరచుకొనులాగున సహాయం చేయండి. రక్షక, నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆర్థికంగా ఇబ్బందులు గుండా వెళుతున్న వారు ఉన్నారు. అప్పులు పాలైపోయి వడ్డీలు కట్టలేక తల్లడిల్లిపోతున్న వారు ఉన్నారు. అట్టి వారిని దర్శించు నాయన, అట్టి వారిని దర్శించు అయ్యా. వారి ఆర్థిక ఇబ్బందులలో నుండి విడిపించండి. ఆర్థికంగా వారిని బలపరచండి. మీరే నాయన అప్పులన్నిటిలో నుంచి వారిని విడిపించండి. ఏదో ఒక అద్భుతమైన మార్గాన్ని తెరవండి. తెరిచి వారి జీవితాల్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి మీరే విడిపించవలసిందిగా కోరుతున్నాను. నీవు అప్పు ఇచ్చువాడుగా ఉంటావు కానీ అప్పు తీసుకునేవాడిగా ఉండవని సెలవిచ్చావు. కాబట్టే అడుగుతున్నా, నీ బిడ్డలమైన మేము నాయన అప్పిచ్చేవారిగా ఉండాలి, 10 మందికి సహాయం చేసేవారిగా ఉండాలి, చేయూతనిచ్చేవారిగా ఉండాలి. అంతేగాని చేయి చాచేవారిగా మేము ఉండడానికి వీల్లేదు నాయన. తండ్రి, నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మాలో కొంతమంది అనారోగ్యం గుండా వెళుతున్నారు. మాలో కొంతమంది కుదరని వ్యాధుల గుండా వెళుతున్నారు. మందులు మారుస్తున్నా, డాక్టర్స్ని మారుస్తున్నా, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నా ఆరోగ్యం మాత్రం కుదుట పట్టలేదు. అటువంటి నాయన నీ బిడ్డలను దర్శించు. ఈ సమయంలో ఎవరైతే మంచం పట్టి ఉన్నారో, ఎవరైతే నాయన ఉద్యోగానికి కూడా వెళ్ళలేకపోతున్నారో, ఎవరైతే కనీసం కూర్చోలేకపోతున్నారో, నడవలేకపోతున్నారో, నిలవలేకపోతున్నారో, అట్టి వారిని దర్శించు నాయన. సుదీర్ఘంగా నాయన మంచం పట్టి, సుదీర్ఘంగా నాయన తగ్గనటువంటి వ్యాధులు కలిగిన ప్రతి ఒక్కరి శరీరాన్ని మీరు ముట్టండి. మీరు పొందిన దెబ్బల ద్వారా మాకు ఆరోగ్యము అని బైబిల్ సెలవిస్తుంది. నాయనా, మేము ఆరోగ్యంగా ఉండడానికి మీరు ముందుగానే వెల చెల్లించారు. కాబట్టి అడుగుతున్నాను, మా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని, అలాగే మా మందిరంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి సహోదరిని, సహోదరుణ్ణి, బిడ్డలను, తల్లిదండ్రులను దర్శించు నాయన. మంచి ఆరోగ్యంతో మమ్మల్ని నింపండి అయ్యా. మా శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి అయ్యా. ప్రతి రుగ్మతను మా నుంచి దూరం చేయండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నీ మహాశక్తితో మమ్మల్ని నింపవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈరోజు మా ఎదుట చాలా పనులు ఉన్నాయి నాయన. కుటుంబాన్ని కట్టుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, వ్యాపారం చేయాలి, వ్యవసాయం చేయాలి, చేతి వృత్తి ఉంది, ఆ వృత్తిలో నాయన కష్టపడాలి, ఇలా వైద్యం చేయాలి, విద్యను నేర్పించాలి. ఒకటి కాదు నాయన, మా ప్రార్థనలో, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరూ ఈరోజు చేస్తున్న ప్రతి పనిని దీవించండి. ఎందుకంటే నీతోనే ఈ దినాన్ని స్టార్ట్ చేస్తున్నాం, నీతోనే మా పనిని స్టార్ట్ చేస్తున్నాం, ప్రతి దినాన్ని స్టార్ట్ చేస్తున్నాం, మా ప్రయత్నాన్ని స్టార్ట్ చేస్తున్నాం, మా ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తున్నాం, మా పరిచర్యను స్టార్ట్ చేస్తున్నాం. దీవించు నాయన. మీతో స్టార్ట్ చేసే ప్రతి పని మీతోనే ముగుస్తుంది, అది ఆశీర్వాదకరంగా ముగుస్తుంది. ఈ దినమంతటినీ మాకు ఆశీర్వాదకరంగా మార్చండి. సైతాను తలపెట్టిన ప్రతి ఆటంకాన్ని తొలగించండి. సైతాను పొంచి ఉంచిన ప్రతి అపాయము నుండి, కీడు నుండి మమ్మల్ని తప్పించండి నాయన. ఏ దినము ఏ కీడు నాయన సైతాను తలపెడుతున్నాడు మాకు తెలియదు, కానీ సమస్తము నీకు తెలుసు గనుక మీరే ప్రతి విధమైన కీడు నుండి మమ్మల్ని కాపాడాల్సిందిగా కోరుతున్నాను. రక్షక, మమ్మలను ప్రభువా నీ రెక్కల చాటున కాపాడవలసిందిగా కోరుతున్నాను. అలాగే మా కల్వరి టెంపుల్ సంఘంలో సేవలో పాలు పంచుకుంటున్నటువంటి స్టాఫ్ అందరినీ ప్రభువా దీవించయ్యా. సిఎస్ టీంని, ఆర్మీని ఆశీర్వదించున్నాయన. ఎంత ప్రయాసపడుతున్నారో, ఎంత కష్టపడుతున్నారో, వారు చేస్తున్న ప్రార్థన, వారు చేస్తున్న పరిచర్య, వారు పడుతున్న ప్రయాసకు తగిన ప్రతిఫలం మా మందిరంలో కల్లారా చూసే కృప మాకు దయచేయండి. మా మందిరాలను ప్రభువా అభివృద్ధి పరచండి, విస్తరింప చేయండి. సంఘము పెరిగి పెద్దదై నేను బహుగా గణపరచులాగున సహాయం చేయండి. కల్వరి టెంపుల్ని మహాసంఘంగా మార్చావు, స్వచ్ఛమైన సంఘంగా తీర్చావు. అందును బట్టి మీకు స్తోత్రాలయ్యా. మా సంఘంలో ప్రతి ఒక్కరూ నాయన ఆత్మలను సంపాదించే సంపాదకులుగా మారాలి. వారి దినమంతా నాయన ఏదో ఒక సమయంలో నిన్ను గూర్చిన సాక్ష్యాన్ని ఇచ్చే కృప దయచేయండి. వారి జీవితంలో జరిగిన అద్భుతాన్ని, నువ్వు చేసిన ఆశ్చర్య కార్యాన్ని 10 మందికి ప్రభువా పంచుకొనులాగున సహాయం చేయండి. మౌనంగా ఉండకుండా నీ కృప చూపించండి. నీ ప్రేమను గూర్చినటువంటి నాయన సువార్తను ప్రచురం చేయాల్సిన బాధ్యత మా జీవితం ద్వారా మీరు మాకు ఇచ్చారు కనుక మా జీవితమే ఒక సువార్త కావాలి, మా బ్రతుకులే సాక్ష్యంగా మారాలి.
అట్టి కృప మా మందిర సభ్యులందరికీ, అలాగే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి నాయన అలాంటి అద్భుతమైన ఆత్మీయతను దయచేయండి. ఏదో ఒక సమయంలో ఏదో ఒక రీతిగా నీ ప్రేమను గూర్చిన సత్యాన్ని, రక్షణ సువార్త ప్రచురం చేసే భాగ్యాన్ని ఇవ్వండి. కల్వరి స్వరాన్ని బలపరుస్తూ అనేక లక్షల మందికి సువార్తను అందిస్తున్న బిడ్డలు ఉన్నారు నాయన. వారిని ప్రత్యేకంగా దర్శించండి. వారి గతంలో చేసిన సహాయాన్ని బట్టి, ఇప్పుడు చేస్తున్న సహాయాన్ని బట్టి, చేయబోతున్న సహాయాన్ని బట్టి వారిని, వారి కుటుంబాన్ని దీవించు నాయన. సువార్తను ప్రచురించటం మీకు బహు ఇష్టం. ఈ అద్భుతమైన పరిచర్యలో పాల్పంచుకుంటున్న ప్రతి కుటుంబాన్ని మీరు నాయన మీ యొక్క ఐశ్వర్యముతో నింపవలసిందిగా కోరుతున్నాను. కల్వరి పరిచర్య కోసం, అలాగే అభివృద్ధి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు ఉన్నారు నాయన. ఈ పరిచర్ను ప్రోత్సహించేవారు ఉన్నారు, పార్ట్నర్స్గా ఉన్నారు. వారందరినీ దీవించు నాయన. వారిని అత్యధికంగా ఆశీర్వదించండి. మా దేశంలో వాక్యానుసారంగా సేవ చేస్తున్న సేవకులందరినీ, వాక్యానుసారంగా పోషించబడుతున్న సంఘములన్నిటినీ నాయన, సంస్థలను మీరు దీవించండి అయ్యా. మీ మహాకృపతో వారిని నింపండి నాయన. పోటీతత్వంతో కాక ప్రేమతో సేవ చేసే ప్రతి సేవకుడిని ఆశీర్వదించు నాయన. అలాగే ఆ సంఘాలను, సేవను నాయన వర్ధిల్లింప చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రతి సేవకుడు వాక్యానుసారంగా తన సేవను, సందేశాన్ని, సంఘాన్ని బలపరుచుకునే కృప దయచేయండి. మనుషులను ప్రభువా వాక్యముతో కాకుండా, వాక్యానుసారంగా కాకుండా మేము నీ సంఘానికి ఆకర్షించటము అది నీకు ఇష్టం లేదు. కాబట్టి నీ వాక్యముతోనే, వాక్యానుసారముగానే సంఘానికి ప్రభువా ఆత్మలను నడిపించే కృప ప్రతి ఒక్కరికి దయచేయాల్సిందిగా కోరుతున్నాను. మా దేశాన్ని పరిపాలించేటటువంటి మోడీ గారిని, మా రాష్ట్రాలను పరిపాలించేటటువంటి కేసీఆర్ గారిని, జగన్ గారిని నాయన మీ చేతికి అప్పగిస్తున్నాం. పరిపాలకుల కోసం, రాజుల కోసం ప్రార్థన చేయమన్నావు. అది మా బాధ్యత. నీ చిత్తానుసారంగా, నీ ఇష్టానుసారంగా నాయన మా దేశానికి, రాష్ట్రాలకు క్షేమకరంగా వారి పరిపాలన అందించులాగున సహాయం చేయండి. వారు ప్రభువా నీ ప్రేమలో, నీ దయలో, నీ యొక్క నాయన రక్షణ ఆనందములో వారు వారి పరిపాలన కొనసాగించులాగిన కృప చూపించింది. వారిని, వారి కుటుంబాలను నీ శాంతి, సమాధానము, సంతోషము నాయన రక్షణ భాగ్యముతో నింపవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇదిగో ఈ సమయంలో ఈ దీనదాసుని కనికరించయ్యా. నాకు ఇచ్చిన భార్యను, 2 కుమారులను నీ కృపలో జ్ఞాపకం చేసుకో. మేము తుది శ్వాస వరకు నిన్నే సేవించాలి, నీ కొరకే జీవించాలి, నిన్ను బహుగా గణపరచాలి. అట్టి అద్భుతమైన ఆత్మీయ జీవితము, అలాంటి అద్భుతమైన ఆత్మీయతను కొనసాగించే కృప, కడముట్టించే భాగ్యము ఈ దిన సేవకునికి, కుటుంబానికి, రాబోయే తరానికి, తరతరాలకు అనుగ్రహించండి. రక్షక, మాకు ఇచ్చిన కల్వరి టెంపుల్ హాస్పిటల్ కోసం మీకు వందనాలు. హాస్పిటల్లో ఉన్న ప్రతి పేషెంట్ని దీవించు నాయన, స్వస్థపరచు నాయన. వచ్చిన విధంగా తిరిగి వెళ్ళడానికి వీల్లేదు. ఆరోగ్యం పొందుకొని నాయన, ఆత్మీయ బలం అందుకొని వారు తిరిగి వెళ్ళులాగున్న సహాయం చేయండి. కుల, మత, ప్రాంతీయ భేదం లేకుండా అందరినీ సమానంగా నాయన ప్రేమతోనే వైద్యం చేస్తూ ఉన్నాం. ఆ వైద్యము నాయన మీరు ఆశీర్వదించి ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ప్రసాదించవలసిందిగా, అక్కడ నాయన వైద్యం చేస్తున్న సిబ్బంది అందరినీ కూడా దీవించండి. వారిని మీ ఆశీర్వాదంతో, ఆశ్చర్యకరమైనటువంటి కృపతో నింపవలసిందిగా కోరుతూ, ఈరోజు నాయన మా అందరికీ తోడుగా ఉండమని, మీ నామాన్ని మహిమపరుచుకోమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు దివ్య నామం పేరట మీ అందరికీ షలోం. బాగున్నారా? దయచేసి మీ స్థలాల్లో చక్కగా కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే జూమ్ కాల్లో లైవ్లో పాల్పంచుకుంటున్న మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఉదయకాల సమయంలో అభినందిస్తున్నాను. అలాగే మిమ్మల్ని దేవుడు బహుగా దీవించునుగాక అని ఆశీర్వదిస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా లైవ్లో కొంతమంది కుటుంబాలుగా కూడుకున్నారు, చిన్న బిడ్డలతో సహా వారు కూడుకోవడం చాలా సంతోషం. లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నేను ప్రేమతో అభినందిస్తున్నాను. సుమారు 5,000 కుటుంబాలకు పైగా లైవ్లో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ, నా ఆశ ఈ దివ్యమైనటువంటి
దేవునితో ప్రతిదినం అనే అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమంలో దేవునితోనే మీ దినాన్ని ప్రారంభించేటటువంటి దివ్యమైనటువంటి ప్రయత్నంలో మీరు మాత్రమే కాకుండా మీ కుటుంబము, అలాగే మీ బిడ్డలు, అలాగే మీ బంధువులు, స్నేహితులు కూడా పాల్పంచుకునే విధంగా ఒకసారి వారికి ఫోన్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు కూడా తమ దినాన్ని దేవునితో ప్రారంభించులాగున మీ వంతుగా ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ప్రతిరోజు సాయంత్రం 40 దినాల్లో బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలను గూర్చి నేను మీతో పంచుకుంటున్నాను. ఈ 66 పుస్తకాలను వివరిస్తూ క్షుణ్ణంగా పాత నిబంధన, క్రొత్త నిబంధన మీకు అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అదే ప్రక్రియలో ఉదయము ఆ పుస్తకాలు వెనుక ఉన్నటువంటి లేక పుస్తకాల్లో ఉన్నటువంటి విలువైన వ్యక్తులను గూర్చి, పాత్రలను గూర్చి కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి ఒక చక్కని క్యారెక్టర్ మొర్దెకాయ్. ఆ వ్యక్తి యొక్క ప్రత్యేకత ఏమిటి, పుట్టుపూర్వత్రాలు ఏమిటి, అతని పేరేమిటి, ప్రాంతం ఏమిటి, పనేమిటి, ప్రార్థన ఏమిటి, పొందిన ప్రతిఫలం ఏమిటి, అద్భుతమైనటువంటి విశ్లేషణ అనగా వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి బలాలు, బలహీనతలు మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. ఈరోజు మీ అందరికీ ఇష్టమైనటువంటి క్యారెక్టర్, అలాగే అనేక మందికి ఉన్న ప్రశ్నకు జవాబు ఇవ్వాలి అని ఆశపడుతున్నాను. ఈరోజు నేను అందించేటటువంటి వ్యక్తి జీవిత సారాంశమే టైటిల్గా మనం చూపిస్తూ ఉన్నాం. యోబు నేర్పించే పాఠాలు. అందులో ప్రాముఖ్యంగా ఎందుకు మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి, ఎందుకు మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి. ఇది యోబు జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠం. ఎందుకని మంచి వాళ్లకు, ఎందుకని ఆత్మీయులకు, ఎందుకని దేవుణ్ణి బహుగా ప్రేమించే వారికి కష్టాలు వస్తాయి? ఈ ప్రశ్నకు జవాబు యోబు గ్రంథంలో మనకు దొరుకుతుంది. ప్రధానంగా యోబు గ్రంథాన్ని మనం ఆల్రెడీ ఎంతో కొంత సాటర్డే ధ్యానించాం. ఇప్పుడు ఆ గ్రంథం గురించి ధ్యానించాలనే ఉద్దేశం మార్నింగ్ సెషన్లో గ్రంథం గురించి మనం ధ్యానించాం, కానీ ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకుంటాం కనుక యోబును గురించి క్లుప్తంగా మీతో పంచుకోవాలి ఆశపడుతున్నాను. యోబు అనే పేరుకి అర్థం ఏమిటంటే బాధించబడిన. యోబు అనేటటువంటి ఆ పేరుకి అర్థం బాధించబడిన. కొంతమంది అభిప్రాయం ఏమిటంటే యోబు బహుగా బాధించబడ్డాడు కాబట్టి అతనికి ఆ పేరు పెట్టారు అనేది కూడా కొంతమంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. రైట్? యోబు ఎవరు? యోబు నేర్పించేటటువంటి విలువైన పాఠాలు ఏమిటి అని మీరు ఒకవేళ తెలుసుకోవాలి అని ఆశిస్తున్నట్లయితే, యోబు జీవితంలో తాను సమృద్ధిని చూశాడు. యోబు సంతానాన్ని కలిగి ఉన్నాడు. యోబు సంతోషాన్ని అనుభవించాడు. అదే యోబు సంతాపంతో మునిగిపోయాడు. అదే యోబు స్నేహితులను కలిగి ఉన్నాడు. ఆ తరువాత యోబు సత్ఫలితాలను చూశాడు. సమృద్ధి, సంతానం, సంతోషం, తర్వాత మిగిలింది సంతాపం, స్నేహితులు, ఆ తర్వాత సకల ఆశీర్వాదాలు. ఇవి యోబు జీవితంలో మనకు కనిపిస్తాయి. లేదా సమృద్ధి, సంతానం, సంతాపం, సన్నిహితులు, సకల దీవెనలు. ఈ విలువైన 5 పాఠాలు యోబు జీవితంలో మనం నేర్చుకుంటాం. ఒక్కసారి చెప్తారా? సమృద్ధి చెప్పండి. సమృద్ధి 2, సంతానం 3, సంతాపం 4, సన్నిహితులు 5, సకల దీవెనలు. 2 వర్షన్స్ కూడా ఇచ్చాను. అందులో ఒకటి సంతోషం యాడ్ చేశాను, ఇక్కడ తీసేశాను అంతే. మొదటిగా సమృద్ధి. రండి, మీ బైబిల్ తెరవండి. యోబు గ్రంథము. మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నా, పాత నిబంధన చరిత్ర ఆది కాండం నుంచి మొదలై నెహెమ్యా గ్రంథంతో ముగిసిపోతుంది. నెహెమ్యా గ్రంథము చివరి గ్రంథము పాత నిబంధనలో. మనకు కనిపించేది మలాకి గ్రంథము పాత
నిబంధనలో చివరి గ్రంథంగా మనం చూస్తున్నాం. కానీ నెహెమ్యా నాయకునిగా యెరూషలేము వచ్చి గోడలన్నీ నిర్మించిన తర్వాత యెరూషలేము పట్టణంలో ఉన్న జీవితాలను వాక్యముతో నిర్మించే ప్రయత్నం చేసి తనకివ్వబడినటువంటి పనిని, పరిచర్యను పూర్తి చేస్తున్న సమయంలో దేవుడు మలాకి అనే ప్రవక్తను పంపించాడు. ఎజ్రా వచ్చి ఎజ్రా సంఘాన్ని సంస్కరించిన తరువాత నెహెమ్యా వచ్చి యెరూషలేము గోడలను నిర్మించి పట్టణాన్ని కూడా నిర్మించిన తరువాత అటు సంఘము అలాగే సంస్కరణ సకల జనులకు కావలసినటువంటి సందేశము అందించటానికి ఒకవైపు ఎజ్రాని, అలాగే నెహెమ్యాను, అలాగే మలాకీని దేవుడు ఒకే కాలంలో పంపించాడు. సో ఈ ముగ్గురు కూడా ఒకే కాలంలో కనిపిస్తారు. మొదటిగా ఎజ్రా, ఆ తర్వాత నెహెమ్యా. వీళ్లతో ప్రవక్తగా తనకివ్వబడిన పనిని కొనసాగించిన వాడు మలాకి. జెరుబ్బాబెలు అనేటటువంటి ఒక నాయకుడు ఎజ్రాకు ముందుగా 80 సంవత్సరాల ముందు వచ్చాడు. 21 సంవత్సరంలో మందిరాన్ని పూర్తి చేశాడు. ఆ కాలంలో ఉన్న ప్రవక్తలు ఎవరయ్యా అంటే జకరియా, హగ్గయి. వీళ్ళిద్దరూ కూడా జెరుబ్బాబెలు కాలంలో మందిర నిర్మాణ సమయంలో పనిని ఆలస్యం చేస్తున్నప్పుడు, అనగా అక్కడున్నటువంటి పరిస్థితులను బట్టి ఒకవైపు జెరుబ్బాబెలు నాయకులు అందరూ కూడా నిరుత్సాహ నిస్పృహ గుండా వెళుతూ నీరసించిపోయినప్పుడు, మందిర నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు వారిని పురికొల్పడానికి బలపరచడానికి దేవుడు జకరియా, హగ్గయి అనే ప్రవక్తను పంపించాడు. సో ఎజ్రా గ్రంథంలో మనం జకరియా ప్రవర్తన చూస్తాం, హగ్గయి ప్రవర్తన చూస్తాం. అది ప్రాముఖ్యంగా జెరుబ్బాబెలు యొక్క సమయంలో. ఎజ్రా, నెహెమ్యా అలాగే హగ్గయి ఒకే కాలానికి వీళ్ళని మనం ఏమనొచ్చు అంటే సమకాలికులు. ఒకే సమయంలో వారికి ఇవ్వబడిన పరిచర్య చేసిన వాళ్ళు. సో పాత నిబంధన గ్రంథం వాస్తవంగా నెహెమ్యా గ్రంథంతో ముగిసిపోతుంది. ఆ తర్వాత మనకు కనిపించే గ్రంథాలు అన్నీ కూడా ఎగ్జాంపుల్ ఎస్తేరు, ఆ తర్వాత కనిపిస్తుంది యోబు, ఆ తర్వాత కనిపిస్తుంది కీర్తనలు. ఇవి ఈ ఆదికాండం నుంచి నెహెమ్యా గ్రంథం వరకు మధ్య ఉన్న చరిత్రలో ఆయా సందర్భాల్లో చోటు చేసుకున్నటువంటి సంఘటనలన్నిటినీ ఒక చోట చేర్చారు. కాబట్టి నెహెమ్యా గ్రంథంతో పాత నిబంధన ముగిసిపోయిన తర్వాత ఈ నెహెమ్యాకు ముందు ఆదికాండం నుంచి నెహెమ్యా వరకు మధ్యలో జరిగినటువంటి సంఘటనలు మరింత వివరంగా తెలియచేయడానికి ఎగ్జాంపుల్ మోషే కీర్తనలు రాశాడు, దావీదు కీర్తనలు రాశాడు, సొలొమోను కీర్తనలు రాశాడు, ఆసాపు కీర్తనలు రాశాడు, కోరహు కుమారులు కీర్తనలు రాశారు. ఇలా అనేక మంది కీర్తనలు రాశారు. మోషే ఎప్పుడు కీర్తన రాశాడు చెప్పండి? తాను అరణ్యంలో ఇశ్రాయేలును నడిపిస్తున్న రోజుల్లో కీర్తనలు రాశాడు. ఎస్. కాబట్టి భక్తులు ఏం చేశారంటే ఇలా మోషే కావచ్చు, దావీదు కావచ్చు, ఆసాపు కావచ్చు, కోరహు కుమారులు కావచ్చు, సొలొమోను కావచ్చు, వీళ్ళందరూ రాసిన కీర్తనలు చరిత్రలో అలా ఉన్నాయి. వాటన్నిటినీ సమకూర్చి కీర్తనలు అనే ఒక గ్రంథాన్ని తయారు చేశారు. కాబట్టి ఈ కీర్తనల గ్రంథాన్ని తీసుకొచ్చేసి చరిత్రలో పెట్టడం సులభం కాదు, అది సమంజసం కూడా కాదు. ఎందుకని తీసుకొచ్చేసి కీర్తనల గ్రంథాన్ని తీసుకొచ్చేసి న్యాయాధిపతుల దగ్గర పెడదామంటారా, యెహోషువ గ్రంథం దగ్గర పెడదామంటారా? కుదరదది. కాబట్టి ఏం చేశారు, ఈ చరిత్రలో ఆయా సందర్భాల్లో చోటు చేసుకున్నటువంటి వాటన్నిటినీ విడిగా పెట్టేశారు, చరిత్రను మాత్రం చక్కగా అమర్చుకుంటూ వెళ్ళిపోయారు. సో పాత నిబంధన మీకు ఆదికాండం నుంచి నెహెమ్యా గ్రంథం వరకే ఉంటుంది. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలను గూర్చినటువంటి వివరమైనటువంటి పుస్తకాలు విడివిడిగా పెట్టబడినాయి. క్లియర్ కదా? ఇప్పుడు యోబు అనేటటువంటి గ్రంథాన్ని మనం చూస్తున్నాం. వాస్తవంగా యోబు ఎప్పుడు పుట్టుంటాడు? యోబు చాలా కాలం బ్రతికాడంటే ఆ రోజుల్లో 150 సంవత్సరాలు, 170 సంవత్సరాలు, 200 సంవత్సరాలు బతికిన కాలం ఏదైనా ఉంది అంటే అది అబ్రహాము కాలం. అబ్రహాము కాలంలో అబ్రహాము 175 సంవత్సరాలు బ్రతికాడు. ఆ కాలంలోనే, ఆ రోజుల్లోనే ప్రజలు అంతంత సంవత్సరాలు బతికేవాళ్ళు. కాబట్టి యోబుకున్న వయస్సును బట్టి అబ్రహాము ఈ భూమి మీద జీవించిన రోజుల్లో
యోబు కూడా బ్రతికి ఉంటాడు అనేది ఒక నమ్మకం. మరి యోబు గ్రంథాన్ని ఎవరు రాశారు? యోబు గ్రంథాన్ని బహుశా కొంతమంది చెప్పేది ఏమిటంటే యోబే రాసి ఉండొచ్చు, లేదా మోషే రాసి ఉండొచ్చు, లేదా మరికొంతమంది యోబు గ్రంథాన్ని యోబే రాసి ఉండొచ్చు, లేదా మోషే రాసి ఉండొచ్చు, లేదా సొలొమోన్ రాసి ఉండొచ్చు, లేదా ఎలీహు అనేటటువంటి ఓ స్నేహితుడు రాసి ఉండొచ్చు అనేది పండితుల యొక్క బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. మళ్ళా ఈరోజు ప్రధానంగా నేర్చుకోవాల్సిన పాఠాలు సమృద్ధి. ఏమిటి సమృద్ధి చూద్దాం రండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము చదువుతున్నాను. ఊసు దేశమందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. యోబు యొక్క సత్ప్రవర్తన చూడండి. మనం సత్ప్రవర్తన అనేది కూడా యాడ్ చేద్దాం. ఎందుకంటే యోబు జీవితంలో అద్భుతమైనటువంటి ఆత్మీయతను మనం చూస్తున్నాం. అతడు సజ్జనుడు లేదా సత్ప్రవర్తన కలిగిన వాడు అనేది బైబిల్ యొక్క సారాంశం. ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోబు. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించెను. మొదటిగా సజ్జనుడు. అతడు అద్భుతమైన ఆత్మీయుడు. అతని ఆత్మీయత దేవుణ్ణి బహుగా సంతోషపరిచెను గనుక దేవుడు అతన్ని బహుగా దీవించాడు. సహోదరి సహోదరులు, మనం దేనికోసం ప్రాకులాడతామంటే ఆస్తి సంపాదించాలి అని ప్రాకులాడతాం, అంతస్తు సంపాదించాలి ప్రాకులాడతాం, అధికారాన్ని సంపాదించాలి ప్రాకులాడతాం. ఈరోజు నువ్వు దేనికోసం ప్రాకులాడుతున్నావు? కొంతమంది పేరు కోసం ప్రాకులాడతారు, ప్రఖ్యాత కోసం, పలుకుబడి కోసం, పదవి కోసం, ఇలా ప్రాకులాడుతూ ఉంటారు. ఒక విషయం చెప్పమంటారా? ఈరోజు మనిషి దేన్నైతే కోరుకుంటున్నాడో దాన్ని ఇవ్వగలిగిన వాడు ఒక దేవుడు మాత్రమే. కాబట్టి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది పొందుకోవడానికి ముందుగా నువ్వు కలిగి ఉండాల్సింది దేవుణ్ణి. దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే ఆయనతో పాటు సకల ఆశీర్వాదాలు నీకు తోడుగా ఉంటాయి. దేవుడు నీకు తోడుగా లేకపోయినట్లయితే నీకు ఆశీర్వాదంగా కనిపిస్తున్నవన్నీ కూడా నీకు నష్టాన్ని, కష్టాన్ని తీసుకొస్తాయి. అర్థమైందా? దేవుడు లేని అందం ప్రమాదం, దేవుడు లేని ఆస్తి ప్రమాదం, దేవుడు లేని అధికారం ప్రమాదం. మర్చిపోకండి, దేవుడు లేకుండా నీకు ఆస్తిపాస్తులున్నా, అందచందాలున్నా, అధికారం ఉన్నా, అందరూ ఉన్నా నీ జీవితం అస్తవ్యస్తంగానే ఉంటుంది, అశాంతి అసమాధానంతోనే ఉంటుంది. దేవుడు నీకున్నట్లయితే అందచందాలు లేకపోయినా, ఆస్తిపాస్తులు లేకపోయినా, అంతస్తులు లేకపోయినా, అందరూ లేకపోయినా నీ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. కారణం ఏమిటంటే ఆనందానికి ఆధారం నా ప్రభు అయిన యేసుక్రీస్తు, సంతోషానికి ఆధారం నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ వాస్తవాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మొదటిగా సజ్జనుడు, చాలా మంచివాడు. 2, సమృద్ధి కలవాడు. అతడు సజ్జనుడు గనుక, సత్ప్రవర్తన కలిగిన వాడు గనుక దేవుడు అతన్ని సమృద్ధిగా దీవించాడు. సహోదరి సహోదరులు, బైబిల్ సెలవిస్తుంది, యథార్థవంతుణ్ణి బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. దేవుడు నన్ను దీవించటం లేదు, దేవుడు నన్ను కనికరించటం లేదు, దేవుడు నాకు అభివృద్ధిని ఇవ్వటం లేదు, దేవుడు నన్ను ఆశీర్వదించటం లేదు, దేవుడు నన్ను స్వస్థపరచటం లేదు, దేవుడు నా మనవి ఆలకించటం లేదు, నా ప్రార్థనకు జవాబు ఇవ్వటం లేదు అని నువ్వు అంటున్నావు, కానీ అది వాస్తవం కాదు. ఎందుకయ్యా అంటే దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆయన కనుదృష్టి ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తూ ఉంది. దేనికోసం అంటే యథార్థవంతులు ఎవరైనా ఉన్నారా, నీతిగా జీవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళను వర్ధిల్లింప చేయాలి, వాళ్ళను ఆశీర్వదించాలి, వాళ్ళను దీవించాలి అని దేవుడు వెతుకుతున్నాడు. నువ్వేమంటున్నావు? దేవుడు నన్ను దీవించట్లా, దేవుడు నన్ను కనికరించట్లా, దేవుడు తన కృపను చూపించట్లా, దేవుడు నా జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయటం లేదు అని చెప్పి నువ్వు అంటున్నావు, కానీ అది వాస్తవం కాదు.
మరి ఎందుకు దేవుడు నాకు జవాబు ఇవ్వటల్లా? దయచేసి గమనించండి. భక్తుడైనటువంటి దావీదు ఒక మాట అన్నాడు, పాపమును నా హృదయమందు నేను లక్ష్యపరిచిన ఎడల, పాపము చేసిన ఎడల కాదు, నా హృదయములో నేను పాపమును లక్ష్య పెట్టిన ఎడల. లక్ష్య పెట్టుట అంటే ఒక విధమైన పాపం పట్ల కోరిక. నువ్వు పాపం చేస్తున్నావు అని చెప్పి అంటల్లా, కానీ పాపం పట్ల నీకెక్కడో మక్కువ ఉంది. ఏదో తప్పు చేయడానికి, ఏదో పాపం చేయడానికి నీ మనసులో ఇష్టం ఉంది. దేవునికి ఇష్టం కానిది, దేవునికి ఇష్టం లేని దాని పట్ల నీకు ఇష్టం ఉంది. అది చాలు నీ ప్రార్థనలకు జవాబు రాకుండా చేయటానికి. కాబట్టి భక్తుడైన దావీదు అంటాడు, నేను పాపమును లక్ష్యపెట్టిన ఎడల, అనగా పాపం పట్ల నాకు ఇష్టం ఉన్న ఎడల, మక్కువ ఉన్న ఎడల, నా ప్రార్థనకు అది అడ్డుగా వస్తుంది. రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు, మీ అతిక్రమములు దేవునికి మీకు మధ్య అడ్డుగా వచ్చేసినాయి. నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడం లేదు అని నీకు అనిపిస్తుంటే, నిన్ను దేవుడు కనికరించటం లేదు అనే భావన నీకు కలుగుతున్నట్లయితే, చేయాల్సింది దేవుడు తెలుసా? నీ హృదయాన్ని పరిశీలించుకో, నీ హృదయాన్ని పరీక్షించుకో. దేవునికి నీకు మధ్య ఏదైనా అడ్డుందేమో తెలుసుకునే ప్రయత్నం చేయి. కొన్నిసార్లు మన కారులో వెళ్తున్నప్పుడు గ్లాసు అసలు కనిపించదు. ఎందుకు కనిపించదో చెప్పండి. కారులో వెళ్తున్నప్పుడు మనకు ఎదురుగుండా ఏమీ కనిపించదు. కారణం ఏమిటి? మంచు పట్టేసింది. మంచు కమ్మడం వల్ల ఎదురుగుండా మీకేమీ కనిపించదు. అలా ఏమీ కనిపించట్లేదంటే కారణం ఏమిటి? మీ కళ్ళు పోయినాయా? ఏమండి? లేదండి. మరి ఆ మంచు ఏం చేసిందంటే ఎదురుగుండా ఉన్నటువంటి దారిని కనపడకుండా చేస్తుంది. మీకు దారి లేదని కాదు, దారి ఉంది, కానీ ఆ దారి మీకు కనిపించకపోవడానికి కారణం ఏమిటంటే మీరు కలిగి ఉన్న అద్దానికి మంచు అడ్డుగా ఉంది. సహోదరి సహోదరులు, దేవుడు నీకు దారి చూపించట్లేదా? దారి చూపిస్తున్నాడు, సిద్ధంగా ఉంది దారి. కానీ ఎందుకు నువ్వు చూడలేకపోతున్నావు? మంచు అనగా ఏదో ఒక పాపం అనేటటువంటిది నీ కళ్ళను బ్లర్ చేసి పడేసింది. కాబట్టి ఆ మంచును మనం ఏం చేస్తాం? వైపర్లతో క్లీన్ చేసుకుంటాం. అదే చేయాలి. ఆ మంచును, పాపం అనే మంచును క్లీన్ చేసేదే పరిశుద్ధమైన గ్రంథం, వాక్యం. ఈ వాక్యం ఏం చేస్తుందంటే నీ లోపాలు తెలియచేస్తుంది. నీకు తెలియనటువంటి పాపములను వాక్యం తెలియచేస్తుంది. కాబట్టే వాక్యం మనం చదవాలి. మనలో చాలామంది వాక్యం వింటున్నారు కానీ వ్యక్తిగతంగా వాక్యం చదవటం లేదు. దయచేసి వ్యక్తిగతంగా వాక్యాన్ని మీరు చదవటం అలవాటు చేసుకోండి. అప్పుడు దేవుడు మీతోనే డైరెక్ట్గా మాట్లాడతాడు. అలా ఆయన మాట్లాడుతున్నప్పుడు మీకు తెలుస్తుంది, ఇది దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నా లోపాన్ని తెలియచేస్తున్నా, పొరపాటును తెలియచేస్తున్నాడు అనే సత్యాన్ని మీరు గ్రహించగలుగుతారు. యోబు తన జీవితంలో తను సజ్జనుడు, అనగా సత్ప్రవర్తన కలిగిన వాడు. కాబట్టి దేవుడు సమృద్ధినిచ్చాడు. తనకు ఎంత సమృద్ధినిచ్చాడయ్యా అంటే చూడండి, 2వ వచనం, అతనికి 7 కుమారులను 3 కుమార్తెలు, మొత్తం కలిపి 10 మంది. 10 దేనికి సాదృశ్యం అంటే పరిపూర్ణతకు సాదృశ్యం. 7 నెంబర్ కానివ్వండి, 10 కానివ్వండి, 40 కానివ్వండి, ఈ నెంబర్ సాధారణంగా కంప్లీట్నెస్కి సాదృశ్యము, సూచన అని చెప్పి అంటూ ఉంటారు. 3 కానివ్వండి, అలాగే 4 కూడా కానివ్వండి, ఇలా ఇవి సంపూర్ణతకు సూచన. 10 మంది పిల్లలటండి, ఇంకేం కావాలి చెప్పండి? అందరూ అబ్బాయిలేనండి అనేది లేదు, అందరూ అమ్మాయిలేదండి అనేది లేదు, ఒకే ఒక కొడుకండి లేక కూతురండి అనేది కూడా లేదు. ఇందాక చెప్పా కదా, సమృద్ధి సంతానం. దేవుడు సమృద్ధిగా సంతానాన్ని ఇచ్చాడు. 7 అబ్బాయిలట, 3 కూతుర్లట, మొత్తం కలిపి 10 మంది. సంతానాన్ని ఇచ్చిన దేవుడు వారిని పోషించడానికి కావాల్సిన సమృద్ధిని కూడా ఇచ్చాడు. ఎలా? 3వ వచనం, అతనికి 7,000 గొర్రెలను, ఎన్నట 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలు. మన సాధారణంగా రోడ్డు మీద ఒక ఒంటె వెళ్తుంటే బస్సు కూడా ఆపేస్తారు, అదిగో ఒంటె, అదిగో ఒంటె, అదిగో ఒంటె అని చెప్పేసి.
అదే కొన్ని పార్కుల్లో ఆ ఒంటె ఒక్కటి నిలబడితే చాలు, అందరు లైన్లో నిలబడతారు. ఏమిటి? ఆ ఒంటె ఎక్కాలని చెప్పేసి డబ్బులు ఇచ్చి మరి దాన్ని కూర్చోవాలని ప్రయత్నం చేస్తారు, పిల్లల్ని కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తారు. ఎక్కడో ఒక చోట ఒక పార్కులో ఒక ఒంటె ఉంటే దానికి ఎంత డిమాండో. సహోదరి సహోదరులు ఒకసారి ఆలోచించండి. యోబట 3,000 ఒంటెలు కలిగిన వాడు. ఆ రోజుల్లో ఆస్తిని వారు కలిగి ఉన్నటువంటి పశువులతోనే కొలిచేవాళ్ళు. కాబట్టి మొదటిగా 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, తర్వాత 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడెదలు, బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు, సజ్జనుడు, సంతానము గలవాడు, సమృద్ధి కలవాడు. సాధారణంగా ఒక వ్యక్తి ఆత్మీయంగా జీవించినప్పుడు ఆస్తిపాస్తులు ఉండవు అనేది నానుడు. అది వాస్తవం కాదు. ప్రపంచంలో గొప్ప గొప్ప ధనవంతులు, గొప్ప గొప్ప ఆత్మీయులుగా కూడా చలామణి అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో సాధారణంగా ఉన్న నానుడు ఏమిటంటే ధనం ఉంటే గుణం ఉండదట, గుణం ఉంటే ధనం ఉండదట. అది అన్నిసార్లు కరెక్ట్ కాదు, అందరి విషయంలో కరెక్ట్ కాదు. చూడండి, ఆత్మీయత ఉంటే ఆస్తి ఉండదు, ఆస్తి ఉంటే ఆత్మీయత ఉండదు. అది అన్నిసార్లు సాధ్యం కాదు, అందరి విషయంలో సాధ్యం కాదు. ఆత్మీయత ఉన్నప్పటికీ ఆస్తి కలవాళ్ళు చాలామంది బైబిల్లో ఉన్నారు. అబ్రహాము చాలా ధనవంతుడు, యోబు చాలా ధనవంతుడు, దావీదు చాలా ధనవంతుడు, యెహోషాపాతు చాలా ధనవంతుడు. ప్రియ సహోదరి సహోదరులు, ధనం ఉన్నంత మాత్రాన గుణం పాడైపోవాలి ఖచ్చితంగా అనే రూలేం లేదు. కాకపోతే ధనాపేక్ష అనగా ధనం పట్ల ఉన్నటువంటి ఆశ, కొంతమందికి వేరే ఆశ ఉండదు. ఒకే ఆశ ఏమిటి? ధనం పెంచాలి, ధనం పెంచాలి, డబ్బు పెంచుకోవాలి, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలి. అదే ఆశ, అదే ఆతృత, అదే దీక్ష. అది ప్రమాదం. దేవుడు సెలవిచ్చాడు, ఈ భూమి మీద ధనమును మీరు సమకూర్చుకోకండి, పరలోకమందు మీరు ధనాన్ని సమకూర్చుకోండి. పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవాలంటే ఏం చేయాలి? క్రీస్తు ప్రేమను క్రియారూపకంగా ఈ లోకంలో చూపించాలి. నాకు తెలిసిన సత్యం, యేసుక్రీస్తును గూర్చినటువంటి సత్య సువార్తను ప్రకటించటం కంటే గొప్ప ఐశ్వర్యవంతుడు ఈ లోకంలో మరొకరు లేనేలేదు. ఎందుకంటే అందరికంటే అన్నిటికంటే బహు విలువైంది ఒక ఆత్మ. ఈ ఆత్మను కొనాలి అని అంటే, ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలి అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి డైమండ్స్ అన్నీ కలిపి పరలోకానికి వెళ్ళే టికెట్ కొనే ఛాన్స్ ఉందంటారా? లేదండి. ఈ భూమి మీద ఉన్న డైమండ్స్, ఈ భూమి మీద ఉన్న గోల్డ్, ఈ భూమి మీద ఉన్నటువంటి ధనం అంతా పోగేసినా సరే ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళే టికెట్ కొనడానికి సరిపోవు. ఎందుకని? పరలోకం ప్రవేశించాలంటే బహు ఖరీదు, బహు విలువైంది, అంత సులభం కానీ కాదు. మరి ఒక పాపిష్టి వ్యక్తి పరిశుద్ధునిగా తీర్చబడి పరలోకానికి వెళ్ళాలంటే ఎలా సాధ్యం? అసాధ్యం. కాబట్టి దేవుడు ఏం చేశాడు? తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. ఆ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి పాపిష్టి మనిషి చేసిన పాపిష్టి పనులన్నిటినీ బట్టి తానే తన మీద శిక్ష విధించుకున్నాడు. మనిషికి రావాల్సిన శిక్ష అంతటినీ తన మీద వేసుకున్నాడు. క్రయధనముగా తన్ను తాను అప్పగించుకున్నాడు. మనిషి తరఫున తానే మూల్యము చెల్లించాడు. తప్పు చేసింది మనం, శిక్ష రావాల్సింది మనకు. కానీ యేసయ్య తాను శిక్ష భరించాడు, మనకు శిక్ష రాకుండా కొట్టి పడేశాడు. ఇప్పుడు పరలోకానికి మనం వెళ్ళాలి అంటే మనం టికెట్ కొనుక్కోవడం సాధ్యం కాదు. కానీ దేవుడు సెలవిచ్చాడు, నా కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతి వాడో నా కుమారునిగా, నా కుమార్తెగా ఉద్ధరించబడతాడు. సహోదరి సహోదరులు, ఒక పాపిష్టి వాడు పరిశుద్ధంగా మార్చబడి పరలోకానికి చేర్చబడ్డానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తును అంగీకరించిన వాడు దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా అంగీకరించబడతాడు. ఎవరు పరలోకంలో ఉంటారు? దేవుడు ఉంటాడు. ఇంకెవరు ఉంటారు పరలోకంలో? దేవుని పిల్లలు ఉంటారు. అనగా ఇప్పుడు నువ్వు నేను పరలోకంలో దేవునితో ఉండాలి అంటే ఏం కావాలి? మనం దేవుని పిల్లలం కావాలి. దేవుని పిల్లలం కావాలంటే మనకు ఎలా సాధ్యమవుతుంది? దేవుడే ఆ మార్గాన్ని చూపించాడు. ఏమిటి ఆ మార్గం? యేసుక్రీస్తును మనం అంగీకరించినప్పుడు
మనం అందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? తన బిడ్డలుగా ముద్రిస్తున్నాడు. క్రీస్తును అంగీకరించటం వల్ల మనం దేవుని బిడ్డలుగా మలచబడుతున్నాం, దేవుని స్వాస్థ్యంగా మార్చబడుతున్నాం. కాబట్టి మనం మరణించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తన పిల్లలమైన మనల్ని తన ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. యుగ యుగములు మనం దేవునితో పరలోకంలో నివసించగలం. ఎంత అద్భుతం! ఇప్పుడు దేవుడికున్న ఆశ ఏమిటంటే, ఆ యేసయ్యను గూర్చినటువంటి సత్యాన్ని, సువార్తను లోకానికి పంచిపెడితే వాళ్ళు ఆ యేసును విశ్వసించడం ద్వారా పరలోకంలో వారి పేరు జీవగ్రంథంలో లిఖించబడితే దేవునికి ఎంత సంతోషమో. అలా ఏ ఒక్కరినైనా నువ్వు ప్రభువు వైపుకు తిప్పినట్లయితే, ఏ ఒక్కరినైనా నువ్వు రక్షణ మార్గంలోకి నడిపించినట్లయితే, వారిని గూర్చి దేవుడు ఏం చెప్పాడో తెలుసా? అట్టివారు ఆకాశమందు నక్షత్రముల వలె ప్రకాశించెదరు. ఏమంటారు సాధారణంగా నక్షత్రాన్ని? ఇంగ్లీష్లో స్టార్ అంటారు. అవునండి. సాధారణంగా తాము చేస్తున్న పనిలో ఉన్నతమైన విజయాన్ని సాధించిన వారిని ఏమంటారు? స్టార్ అండి. ఏమిటి? స్టార్. ఎస్. లోకంలో విజయాలు సాధిస్తూ ఉన్నత స్థితికి చేరితే ఆ వ్యక్తిని స్టార్తో పోలుస్తారు. అలాగే దేవుడు కూడా తన బిడ్డలు ఆత్మలను రక్షణలోకి నడిపిస్తున్నప్పుడు అలా ఎందరినైతే నడిపిస్తామో దానిని బట్టి ఆయన మనల్ని స్టార్స్గా ఎంచుతున్నాడు. ఆ మాట చదివిస్తాను రండి. దానియేలు గ్రంథం చివరి అధ్యాయం. మనం స్టార్స్ కావచ్చు. ఎలా? దేవుని దృష్టిలో స్టార్స్. చదువుతున్నాను. 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. నక్షత్రముల వలె మనం ప్రకాశిస్తాం. ఏం చేస్తే? ఆస్తిపాస్తులు కూడబెడితేనా? చందాలను కనపరిస్తేనా? ఏమిటండి? ఎలా మనం దేవుని దృష్టిలో స్టార్స్గా ఎంచబడగలం? బైబిల్ సెలవిస్తుంది, నీతి మార్గమున ఎందరినైతే నడిపిస్తారో వారిని దేవుడు స్టార్స్గా పోలుస్తున్నాడు. సహోదరి సహోదరులు, ఇదే అన్నిటికంటే గొప్ప ధనము సంపాదించటం, పరలోకంలో ఐశ్వర్యము సంపాదించటం అంటే ఇదే. కాబట్టి ఈరోజు మన కల్వరి టెంపుల్లో లేదా ఈ దిన సేవకుడు అందించే సందేశాలు విన్నవారిలో ఎక్కువ శాతం చేస్తుంది ఏంటో తెలుసా? ఆత్మల సంపాదన కొరకు వారు కలిగి ఉన్నటువంటి ఆస్తిని లేదా సంపాదనను కొంత భాగాన్ని సువార్త వ్యాప్తి కోసం ఖర్చు చేస్తున్నారు. ఎందుకని? మనం మరణిస్తాం. మనం మరణించినప్పుడు మనతో పాటు మన ఆస్తి ఇక్కడే మిగిలిపోతుంది. పట్టుకెళ్తారా? మీతో పాటు ఒక కాసు బంగారం పట్టుకెళ్తారా? మా సహోదరులు ఒకసారి ఆలోచించండి. మీ చెవు పోగులు మీరేం పట్టుకెళ్తారా? వెళ్తూ పరలోకానికి మీ అమ్మాయి మిమ్మల్ని పట్టుకెళ్ళనిస్తా? ఒకవేళ పట్టుకెళ్దామన్నా మీరు గమనించండి, అమ్మ ఎంత మంచి అమ్మాయి అయినా, అమ్మ చేతికి గాజులున్నా, అమ్మ చెవులకు పోగులున్నా, మరణించిన తర్వాత కూతుర్లు ఆ అమ్మను పట్టుకెళ్ళనిస్తారా? సమాధిలో కూడా పట్టుకెళ్ళనివ్వరు. దయచేసి గమనించండి. ఈ లోకానికి నువ్వు ఒట్టి చేతులతో వచ్చావు. ఈ లోకాన్ని విడిచిపెట్టి ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతావు. కానీ ఈ భూమి మీద నువ్వు బ్రతికినంత కాలం క్రీస్తు కొరకు నువ్వేం చేశావో అది ఒక్కటే నువ్వు పరలోకానికి తీసుకెళ్తావు. లోకం కోసం, నీ కోసం, నీ కుటుంబం కోసం నువ్వేం చేసినా, ఎంత ఆస్తి కూడబెట్టినా, ఎన్ని ఇల్లు కొనిపెట్టినా, ఇంకేదైనా చేసినా అది ఈ లోకంలో మిగిలిపోతుంది. కానీ క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించటానికి, క్రీస్తును గూర్చిన సువార్తను లోకానికి పంచిపెట్టడానికి, క్రీస్తు యొక్క సంఘక్షేమం కోసం, అభివృద్ధి కోసం నువ్వు చేసిన ప్రతి కార్యము పరలోకానికి నీతో పాటు వస్తుంది. అదే పరలోకంలో ఐశ్వర్యము సమకూర్చుకోవడం అంటే. అందుకే మన కల్వరి టెంపుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ ఉంటాను. ఏమని? రండి, ఆత్మలను సంపాదిద్దాం. రండి, అందరం కలిసి సంఘములను స్థాపిద్దాం. ఎందుకని? మరణిస్తాం, కానీ మనం ప్రకటించినటువంటి సువార్త ద్వారా రక్షించబడిన ఆత్మలకు మరణము లేదు. మనం ఈ లోకంలో మరణిస్తాం, కానీ పరలోకంలో కళ్ళు తెరుస్తాం. ఆ సమయంలో మనతో పాటు పరలోకానికి వచ్చేది ఎవరో తెలుసా? మనం ప్రకటించినటువంటి సువార్తను విశ్వసించిన వాళ్ళు మనతో పాటు పరలోకానికి వస్తారు. ఆ రోజు పరలోకానికి వెళ్ళినప్పుడు
మీరు అనుకుంటారు ఏమనంటే అనేక వేల మంది, అనేక లక్షల మంది సతీష్ కుమార్ని చూసి, బ్రదర్ మీరు అందించిన సందేశం వినే నేను రక్షించబడ్డాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఆ మాట అంటారు? నేను అందించిన సందేశం ద్వారా రక్షించబడిన వాళ్ళు చూపిస్తారా? ఎస్ 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 ఎస్. ఇప్పుడు మీరు పరలోకంలో ఖాళీగా ఉంటారా? నేనుంటే ఏం చేస్తారు చెప్పండి? ఖచ్చితంగా వచ్చి నన్ను అభినందిస్తారుగా. ఆ పరలోకంలో ఉన్న మహిమను చూస్తున్నప్పుడు, ఆనందాన్ని చూస్తున్నప్పుడు, మీ కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు రాలుతున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ నన్ను చూస్తారు. మీరు వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తారు. మీరు ప్రకటించిన వాక్యమే ఇదిగో ఇంత అద్భుతమైన పరలోకంలోనికి మమ్మల్ని తీసుకొచ్చింది. కానీ దయచేసి గమనించండి, ఆ వాక్యాన్ని నేను ప్రకటించగలిగాను అంటే, ఆ వాక్యాన్ని టీవీలో మీకు అందించగలిగాను అంటే దాని వెనుక ఎంతోమంది త్యాగాలు ఉన్నాయి. అప్పుడు నేనేం చెప్తానంటే, మీకు వాక్యాన్ని నేను అందించగలిగాను అంటే ఇదిగో వీళ్ళందరి సహాయం వల్లే నేను అందించగలిగాను అని చెప్పి కొన్ని వేల మందిని మీకు పరిచయం చేస్తాను. ఫలితంగా ఎవరైతే కల్వరిస్వరాన్ని బలపరిచారో వారు బలపరిచినటువంటి ఆ కార్యక్రమం ద్వారా ఎన్ని లక్షల మంది రక్షించబడతారో మనకు తెలియదు, రక్షించబడుతున్నారో మనకు తెలియదు. ఒక పరలోకం మాత్రమే మనకు తెలియచేస్తుంది. నువ్వు ధనవంతుడు కావచ్చు, ఈ భూమి మీద కాకపోవచ్చు, పరలోకంలో నువ్వు ఐశ్వర్యవంతుడు కావచ్చు. దాన్నే దేవుడు కోరుకుంటున్నాడు. సహోదరి సహోదరులు, యోబు సజ్జనుడు, సత్ప్రవర్తన కలిగిన వాడు, సంతానం కలిగిన వాడు, సమృద్ధి కలిగిన వాడు. అదే సమయంలో మర్చిపోకండి, తాను కలిగి ఉన్న సమృద్ధిని ఆధారం చేసుకుని జీవించలా. మరి ఈ సమృద్ధి అంతటికీ కారణము దేవుడే అనే ఒక వాస్తవాన్ని గట్టిగా నమ్మేశాడు. నేను కలిగి ఉన్న సమృద్ధికి, నేను కలిగి ఉన్న సంతానానికి, నేను కలిగి ఉన్న సంతోషానికి ఆధారం చెప్పండి ఏమిటో? దేవుడే అని సంపూర్ణంగా నమ్మేశాడు. ప్రియ సహోదరి సహోదరులు, మనం నమ్మితే మంచిది. ఈరోజు నువ్వు ఏది కొనుక్కున్నా, ఈరోజు నువ్వు ఏది కలిగి ఉన్నా, అది నా కష్టం వల్ల కొనుక్కున్నాను ప్రభువా, ఎంతో కాలంగా కష్టపడి కారు కొనుక్కున్నానయ్యా. పొరపాటున కారుకి ఏదైనా కొంచెం యాక్సిడెంట్ అయినా, పక్కన చొట్టబడినా, ప్రభు 10 సంవత్సరాలుగా కూడబెట్టి డబ్బులు ఏమిటంటే 10 సంవత్సరాలుగా కూడబెట్టి కష్టపడి కొనుక్కున్నానయ్యా, ఈరోజు ఇలాగ అయిపోయింది అని ఏడుస్తున్నావంటే అది వాస్తవం కాదు. ఆ కష్టపడడానికి శక్తి ఎవరిచ్చారు నీకు? మీ తాతయ్య ఇచ్చాడా? మా తాతయ్య ఆజానుబాహుడు అండి. మీ తాతయ్య ఆజానుబాహుడు కావచ్చు, లేదంటే నేను తిన్న ప్రోటీన్ ఫుడ్ అలాంటిదండి. ఒట్టి మాటలండి. ఆ ప్రోటీన్ ఫుడ్ ఎవరిచ్చారు మీకు? మీ తాతని మీకు ఎవరిచ్చారు చెప్పండి? దేవుడేగా. అనగా ఈరోజు నువ్వు కలిగి ఉంది ఏది కూడా దేవుడు లేకుండా కలిగి ఉంది కానీ కాను. కాబట్టి నేను కష్టపడి సంపాదించాను ప్రభువా, ప్రయాసపడి సంపాదించాను అయ్యా, అలాంటిది నాకు కాకుండా పోయిందయ్యా అని అంటున్నావు అంటే అది వాస్తవం. ఎస్, నువ్వు కష్టపడ్డావు, కానీ కష్టపడడానికి శక్తి ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఒక్కటి దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఈరోజు నువ్వు ఏది కలిగి ఉన్నా, ఏది నాది అని నువ్వు అంటున్నా, అది వాస్తవంగా నీది కాదు. అది దేవుడు నీకు ఇస్తేనే నువ్వు పొందుకున్నావు. ఈ వాస్తవాన్ని నువ్వు గమనించినట్లయితే నీ జీవితం చాలా సులభంగా ఉంటుంది, చాలా సాఫీగా ఉంటుంది, చాలా సేఫ్గా ఉంటుంది. ఎందుకని చెప్తాను. సజ్జనుడు, సంతానం కలిగిన వాడు, సమృద్ధి కలిగిన వాడు. అదే సమయంలో సాతాను దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ యోబు ప్రస్తావన వచ్చింది. దేవుడు సాతానుతో, యోబును చూసావా, నా సేవకుడైన యోబును చూసావా, ఎంత సత్ప్రవర్తన గలవాడో, ఎంత నీతియుక్తంగా జీవిస్తున్నాడో, ఎంత యథార్థంగా జీవిస్తున్నాడో, యోబు వంటి వాడు భూమి మీద మరొకడు లేడో అని యోబును గూర్చి దేవుడు ఘనంగా చెప్తున్నప్పుడు సాతాను అన్నమాట ఏంటి తెలుసా? ఎందుకు నిన్ను ఘనపరచడు? ఎందుకు నీ భజన చేయడు? తనకు చెప్పండి, సంతానాన్ని ఇచ్చావు, సంతోషాన్ని ఇచ్చావు, సమృద్ధినిచ్చావు, సమస్తము ఇచ్చావు. కాబట్టి సన్నుతించకుండా, స్తుతులు చెల్లించకుండా ఎలా ఉంటాడు? అతడు నిన్ను సన్నుతిస్తున్నా, స్తుతిస్తున్నా, సేవిస్తున్నా కారణం ఏమిటంటే నువ్వు ఇచ్చిన ఆశీర్వాదం. ఎస్, మనలో కొంతమంది పొందుకున్న ఆశీర్వాదాలను బట్టి దేవుణ్ణి నమ్ముతారు. ప్రభు అండి నన్ను స్వస్థపరిచాడండి కాబట్టి నేను దేవుణ్ణి నమ్ముతున్నాను. ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చాడండి కాబట్టి నేను దేవుణ్ణి నమ్ముతున్నాను. ప్రభు నాకు ఇంకేమంటారు మరి చెప్పండి, గర్భఫలం లేనప్పుడు ప్రభు నాకు గర్భఫలం ఇచ్చాడండి కాబట్టి మేము దేవుణ్ణి నమ్ముతున్నాం. ఇవి సాధారణంగా చెప్పేటటువంటి సాక్ష్యాలు. కానీ వినండి, వీటన్నిటికంటే శ్రేష్టమైన సాక్ష్యం ఉంది. ఏడో తెలుసా?
పాపిష్టివాడినైన నన్ను ప్రభువు ప్రాణంగా ప్రేమించి నా కోసం ప్రాణాన్నే ఇచ్చాడు. ఇది అద్భుతమైన సాక్ష్యం. అడుగుతున్నా, ఏది నిలబడుతుందో చెప్పండి. నా కడుపు నొప్పి ప్రభు తగ్గించాడు కాబట్టి ఆయన నమ్ముతున్నాను. రేపొద్దున అడ్డమైన గడ్డి తిను, మళ్ళీ కడుపు నొప్పి వస్తుంది. వదిలేస్తావా దేవుణ్ణి? చెప్పండి. ఉద్యోగం దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి దేవుడిని నమ్ముకున్నా. నువ్వు ఏదో ఉద్యోగంలో సోమరిపోతుగా చైర్లో పడుకోవడం చూసి ఆయన ఉద్యోగం తీసేశాడు. ఏం దేవుడు నాయన, మా ఇద్దరు దేవుడివి, ఇచ్చినట్టు ఇచ్చి తీసేసావేమిటి అని చెప్పి మళ్ళా చెప్తున్నా, నువ్వు దేవుడిచ్చే వరాల కోసం దేవుని దగ్గరికి వచ్చినట్లయితే ఆ వరాలు నిన్ను విడిచిపెట్టినప్పుడు నువ్వు దేవుణ్ణి కూడా వదిలేస్తావు. కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి రావాల్సింది ఆయన వరాలను బట్టి కాదు, మరి ఆయన నిన్ను ప్రాణంగా ప్రేమించాడు అనే వాస్తవాన్ని గుర్తించి ఆయన నీకోసం సిలువలో మరణించాడు అనే సత్యాన్ని అంగీకరించి క్రీస్తును నీ రక్షకునిగా స్వీకరిస్తే ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా నువ్వు క్రీస్తుని మాత్రం హత్తుకొని జీవిస్తావు. ఇది అసలు సిసలైన విశ్వాసం. మళ్ళా చెప్తున్నా సహోదరి సహోదరులు, మీరు దేవుని దగ్గరికి వరాల కోసం వచ్చినట్లయితే ఆ వరాలు పోయిననుకోండి, మీరు దేవుని వదిలేస్తారు. అదే దేవుని దగ్గరికి ఆయన చూపిన ప్రేమను, ఆయన కనపరిచిన కృపను, కనికరాన్ని, సిలువలో చేసిన త్యాగాన్ని నువ్వు అర్థం చేసుకొని ఆయన ప్రేమకు నిన్ను నీవు అప్పగించుకున్నట్లయితే లోకంలో ఏదున్నా లేకపోయినా సరే ఆయన మాత్రం నువ్వు విడిచిపెట్టావు. మనిషికి కావాల్సింది వరాలు కాదు, మనిషికి కావాల్సింది వరాలు ఇచ్చే దేవుడు. అడుగుతున్నాను సహోదరి సహోదరులు, ఈరోజు నువ్వు ప్రభువుని విశ్వసిస్తున్నావా? అవునండి. వరాల కోసమా, వరాలు ఇచ్చే దేవుని ప్రేమ కోసమా? దేన్ని బట్టి నువ్వు దేవుణ్ణి సేవిస్తున్నావు ఒకసారి ఆలోచించు. యోబు వరాలను బట్టి దేవుణ్ణి సేవిస్తున్నట్టుగా సైతాను నెపం వేశాడు. ఎందుకు సేవించడు నిన్ను? అన్నీ ఇచ్చావు, సంతానాన్ని ఇచ్చావు, సంతోషాన్ని ఇచ్చావు, సమృద్ధిని ఇచ్చావు, సకల ఆశీర్వాదాలు ఇచ్చావు, కాబట్టి స్తోత్రం 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 అంటున్నాడు. వరాలు ఇస్తే ఎవడైనా స్తోత్రం స్తోత్రం అంటాడు. వరాన్ని తీసేసి అప్పుడు అసలు రూపం బయటపడుతుంది. ఇది వాస్తవమా కాదు చెప్పండి. ఈరోజు మనం దేవుని దగ్గరికి ఎందుకు వచ్చి ప్రార్థన చేస్తాం? దేవుడు ప్రార్థన చేస్తే జవాబు ఇస్తాడండి, దేవుడు కనికరం చూపిస్తాడండి, దేవుడు కష్టానికి తగిన ప్రతిఫలం ఇస్తాడండి, దేవుడు నా కన్నీటిని తుడిచివేస్తాడండి, దేవుడు నాకు ఆర్థికంగా బలాన్ని ఇస్తాడండి, ప్రార్థన చేస్తే ఉద్యోగాన్ని ఇస్తాడండి, కానుకలు ఇస్తే తిరిగి మళ్ళీ నాకు 100% తిరిగి ఇస్తాడండి. ఇలాంటి ఆలోచనలు మనం కలిగి ఉన్నాం. ఒకవేళ నువ్వు దశమ భాగం ఇచ్చినా సరే దేవుడు నిన్ను దీవించకపోతే ఇస్తావా? చెప్పు. నువ్వు ప్రార్థన చేస్తున్నా సరే దేవుడు నీకు జవాబు ఇవ్వకపోతే ప్రార్థన చేస్తావా? నీ రోగం కోసం కన్నీటితో నువ్వు ప్రార్థన చేసిన రోగం తగ్గట్లా అయినా దేవుణ్ణి సేవిస్తావా? నువ్వు ఎంత ప్రార్థన చేసినా గర్భఫలం రావట్లా అయినా దేవుణ్ణి సేవిస్తావా? నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నా నీ భర్త భార్య మారటల్లా అయినా నువ్వు దేవుణ్ణి సేవిస్తావా? నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నా నీ జీవితంలో సుఖాన్ని, సంతోషాన్ని, సౌఖ్యాన్ని, సమాధానం చూడలేకపోతున్నావు. ఆ కష్టాలు అలాగే మిగిలిపోతున్నాయి, ఆ బాధలు అలాగే మిగిలిపోతున్నాయి. దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంది, కష్టం మీద కష్టం వస్తూ ఉంది. కనీసం ప్రశాంతంగా కంటికి కునుకు లేకుండా పోతుంది. ప్రార్థన చేస్తావా? ప్రభువుని నమ్ముతావా? నమ్ముతాను బ్రదర్. అయితే నువ్వు అస్సలు సెస్సలైన విశ్వాసవి. ఎందుకని? ఈ లోకంలో ఏమీ నీకు లేకపోయినా నాకు దేవుడు ఉన్నాడు చాలో అనే విశ్వాసం ఉంది చూసారా? అదే అసలు సెస్సలైన విశ్వాసి కలిగి ఉండే విశ్వాసం. ఇక్కడే సాతాను పోటీ పడుతున్నాడు దేవుడితో. విను, యోబు నిన్ను సేవించడానికి కారణం ఏమిటంటే యోబుకు సమస్తం ఇచ్చేసావు కాబట్టి నీ భజన చేస్తున్నాడు. తీసేసాయి, ఇచ్చిన సమస్తం తీసేసాయి, అసలు రూపము బయటపడుతుంది. యోబు అలాంటి వాడు కాదు, అలాంటి వాడే. అయితే నీకు పర్మిషన్ ఇస్తున్నా, యోబు ప్రాణాన్ని మాత్రం ముట్టద్దో. దేన్ని ఆధారం చేసుకుని యోబు నన్ను సేవిస్తున్నాడని చెప్పి నువ్వు అనుకుంటున్నావో దాన్ని తీసేసే హక్కు నీకు ఇస్తున్నాను. దేవుడు ఆ రోజు పర్మిషన్ ఇచ్చాడు. ఒకే రోజు వినకూడని వార్తలు యోబు వినాల్సి వచ్చింది. సమృద్ధి కలవాడు, సంతానం కలిగినవాడు, సంతోషాన్ని అనుభవిస్తున్నవాడు, సకల ఆశీర్వాదాల్లో తన జీవితాన్ని బంధించినవాడు, లేక సకల ఆశీర్వాదాలు అనుభవిస్తున్నవాడు. సడన్గా ఎవరో వచ్చారు. చదువుతున్నాను రండి. 13వ వచనము. ఒక దినమును
యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయొచ్చు, ద్రాక్షారసము పానము చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి ఎద్దుల నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచు ఉండగా షేబాయియులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియచేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. ఎద్దులు దున్నలు, ఎద్దులు గాడిదలు, సడన్గా శత్రువులు వచ్చి ఎద్దులను గాడిదలను పనివారిని చంపేసి వాటిని తీసుకెళ్ళిపోయారు. ఇందాక మనం చదివినప్పుడు ఎద్దులు ఉన్నాయట 500 జతల ఎడ్లు, 500 ఆడ గాడిదలు పోగొట్టుకున్నాడు. ఆస్తిలో కొంత భాగం నష్టం ఏర్పడింది. అరే, ఎందుకు అలా నష్టం వచ్చింది? నా ఆస్తిలో ఎందుకు కొంత పోగొట్టుకోవాల్సి వచ్చింది? ఏమవుతుంది నాకు? ఎందుకు వాళ్ళు వచ్చారు? ఎందుకు ఈ విధంగా దాడి చేశారు? ఎందుకు నా పనివాడిని చంపేశారు? ఏం జరుగుతుంది అని ఆలోచించే లోపటే అతను ఇంకా మాట్లాడుచూ ఉండగా మరొకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగుల పెట్టి కాల్చివేసెను. ఎద్దులు పోయినాయి, గాడిదలు పోయినాయి, ఇప్పుడు గొర్రెలు కూడా పోయినాయి. ఏం జరుగుతుంది? ఎందుకని ఒకదాని తర్వాత ఒకటి నేను పోగొట్టుకుంటున్నాను? ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఒకదాని తర్వాత ఒకటి నేను పోగొట్టుకుంటున్నాను. ముందు నేను పొలాన్ని పోగొట్టుకున్నా, ఆ తర్వాత స్థలాన్ని పోగొట్టుకున్నా, ఆ తర్వాత గృహాన్ని కూడా పోగొట్టుకున్నా, ఆ తర్వాత వాహనాన్ని కూడా పోగొట్టుకున్నా. ఒకదాని తర్వాత ఒకటి పోగొట్టుకుంటున్నా. అసలు ఏం జరుగుతుంది నా జీవితంలో? ఎందుకు ఇలా పోగొట్టుకుంటున్నాను అనే ప్రశ్న బహుశా నేను ఉక్కిరిబిక్కిరి చేసి ఉండుండొచ్చు. అదే ప్రశ్న యోబును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అదేమిటి? ఎద్దులు పోయినాయి అన్నారు, గాడిదలు పోయినాయి అన్నారు, సడన్గా వీడు వచ్చి గొర్రెలు కూడా పోయినాయి అని చెప్పంటున్నాడు, పనివారంతా చచ్చిపోయారు అంటున్నారు. అసలు ఏం జరుగుతుందో నా జీవితంలో అని ఆలోచన చేసి ఒక కొలిక్కొచ్చే లోపట మరొకడట అతడు ఇంకనూ మాట్లాడుచుండగా మరొకడు వచ్చి కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నీకు దానిని తెలియచేయుటకు నేను ఒక్కడినే తప్పించుకుని వచ్చున్నాను. ఒకేసారి పోయినాయి అంటారా? స్టెప్ బై స్టెప్ పోయినాయి అంటారు? చెప్పండి. ఒకేసారి అన్ని పోలా, దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఒక దాని తర్వాత మరొకటి, ఒక సమస్య తర్వాత మరొక సమస్య, ఒక వార్త తర్వాత మరొక వార్త. యోబును అతలాకుతలం చేసేసినాయి అండి. ముందు మనం చక్కగా ఒక లెక్క చూసాం. ఏమిటా లెక్క చెప్పండి? 3000 ఒంటెలు, 7000 గొర్రెలు, 3000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడి. లిస్టును చూసారా? ఇది ప్రాపర్టీ, ఆస్తి వివరణలు, ఆస్తి వివరాలు. ఎవరి ఆస్తి వివరాలు? యోబు ఆస్తి వివరాలు. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు యోబు మీద పడుతున్న దెబ్బ వల్ల ఒక్కొక్కటి తరిగిపోతూ ఉంది. ఎద్దులు పోయినాయి, ఎద్దులు పోతే పోనీలే, గొర్రెలు ఉన్నాయి కదా. సడన్గా వార్త వచ్చింది, గొర్రెలు కూడా పోయినాయి. గొర్రెల కంటే ఎంతో కొంత ఒంటెలు చాలా విలువైనవి కదా, ఒంటెలు ఉన్నాయి కదా, పోనీలే అనుకుంటున్నాడో లేదో సడన్గా మరొకడు వచ్చి ఒంటెలు కూడా పోయినాయి. అదేమిటి, నా ఆస్తి అంతా పోయింది ఏమిటి? ఎద్దులు పోయినాయి, గొర్రెలు పోయినాయి, గాడిదలు పోయినాయి, విలువైన ఒంటెలు పోయినాయి. సరేలే, నా సంతానం కంటే గొప్ప ఆస్తి ఏముంటుంది? వాళ్ళని చూసుకుంటూ హ్యాపీగా బ్రతికేసేయచ్చు. సంతానమే కదా దేవుడిచ్చిన మహా గొప్ప వరం. నా పిల్లలు నాకున్నారు చాలు అని అనుకుంటున్న సమయంలో మరొకడు వచ్చేసాడండి. వచ్చేసి నాయనా ఏమంటున్నాడు చూద్దాం రండి. అతడు మాట్లాడుచుండగా మరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచు ఉండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గమున వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయారు. ఈ మాట ఖచ్చితంగా యోబు గుండెను అతలాకుతలం చేసి ఉంటుంది. తనకున్న ఒకే ఒక్క ఆశ, నా బిడ్డలు నాకుంటే చాలు,
నాకేమీ లేకపోయినా పర్వాలేదు, నా సంతానం నాకుంటే చాలు. ఏ తండ్రి అయినా ఆశించేదాన్ని. పోనీలే నా కుమారులు నాకున్నారు, పోనీలే నా కూతుర్లు నాకున్నారు, నా పిల్లలు నాకున్నారు, చాలు, వాళ్ళే నా ఆస్తి. జ్ఞాపకం ఉందా, ఒకసారి దేవుడు వచ్చి అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహామా నీకు నిన్ను అభివృద్ధి పరుస్తాను, ఆశీర్వదిస్తాను అని అంటే, అబ్రహాం అంటాడు 15వ అధ్యాయంలో, ఎంత నువ్వు నన్ను ఆశీర్వదిస్తే ఏం లాభం, ఎంత నువ్వు నన్ను ఆశీర్వదిస్తే ఏం లాభం, సంతానం లేని వాడిని అయిపోతున్నాను అంటే అర్థం తెలుసా, నేను కలిగిన ఆస్తి అంతటి కంటే నా సంతానమే గొప్ప ఆస్తి. ఒక్కసారి ఆ మాట చదువుదాం. 15వ అధ్యాయం మొదటి వచనం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమిచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు ఖేడము, నీ బహుమానము అత్యధికమగును. ఏమిటట? నీ బహుమానము. మరి బహుమానం అనేసరికి ఖచ్చితంగా ఏమనుకుంటాం? ఆస్తి, అంతస్తు, అభివృద్ధి అనుకుంటాం. అప్పుడు అబ్రహాం అదే భావంతో ఏమన్నాడు చెప్పండి? ప్రభువైన యెహోవా, నీవు నాకేమిచ్చినా ఏం లాభం, నాకేదో ఇస్తానంటున్నావు అంటే అర్థం ఏమిటి? నువ్వేదో నాకు ఆస్తి, అంతస్తు, అభివృద్ధిని ఇస్తానంటున్నావు, ఏం లాభం? నేను సంతానము లేనివాడిని అవుతున్నాను. అప్పటికే అబ్రహాం ఆస్తిపరుడు. ఇప్పుడు నీకు బహుమానం ఇస్తాను. ఏం బహుమానం ఇస్తే ఏం లాభం అయ్యా? ఎంత ఆస్తి ఉంటే ఏం లాభం, ఎంత అంతస్తు ఉంటే ఏం లాభం? నేను సంతానము లేనివాడిని అంటే అర్థం ఏమిటి? మనిషి కలిగి ఉండే ఆస్తి అంతటి కంటే సంతానమే గొప్ప ఆస్తి. ఇక్కడ కూర్చున్న సహోదరులు అడుగుతున్నాను, ఒకవేళ మీరు చూస్ చేసుకోవాల్సి వస్తే, మీరనే మాట వాడడం కూడా నాకు ఇష్టం లేదు, పక్కన పెట్టేద్దాం. ఒకవేళ ఎవరైనా చూస్ చేసుకోవాల్సి వస్తే, ఆస్తి కావాలా బిడ్డలు కావాలా అని ఒకవేళ ఆ చాయిస్ వాళ్ళకి ఇస్తే ఏం చూస్ చేసుకుని చెప్పండి? ఏమండి, ఏం చూస్ చేస్తారు? బుద్ధి ఉన్నాడు అయితే ఆస్తి కంటే నా పిల్లలే నాకు గొప్ప అంటాడు. అదే తాగుబోతుడు అనుకోండి, పిల్లలు ఉంటే ఎందుకు, అదే బాటిల్ ఉంటే పనికి మాలాడు. భార్య కన్నా పిల్లల కన్నా వాడికి ఏది ఇష్టం చెప్పండి? బాటిల్, మందే వాడికి, ప్యాకాట్ ఆడేవాడికి, తాగేవాడికి, తిరిగేవాడికి. వీళ్ళకు భార్య బిడ్డల కంటే ఆ త్రాగుడే ఇష్టం, ఆ తిరుగుళ్ళే ఇష్టం, ఆ డబ్బే పిచ్చే ఇష్టం, ఆ సంపాదన ఇష్టం, ఆ పేరు ప్రఖ్యాతులు ఇష్టం. వాళ్ళ గురించి నేను మాట్లాడలేను, కాస్త బుద్ధిని వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను, వారి గురించి మాట్లాడుతున్నాను. సహోదరి అడుగుతున్నాను, ఒకవేళ నీకు ఆ చాయిస్ ఇవ్వబడితే ఏం కోరుకుంటావు? దేవుని కోరుకుంటావా, లేకపోతే వరాలు కోరుకుంటావా? ఏం చేస్తావు? బిడ్డలను కోరుకుంటావా, లేకపోతే ఆస్తిని కోరుకుంటావా? యోబు అనుకుంటున్నాడు, పోతే పోయింది ఆస్తి, నాకు నా బిడ్డలే ఆస్తి, ఆస్తి కంటే ఎక్కువ నా బిడ్డలు, వాళ్ళని చూసుకుంటూ బతికేస్తా అనుకుంటున్నాడండి. ఈ లోపల ఎవడో వచ్చి చెప్పేశాడు, అయ్యా 7 కొడుకులు 3 కూతుర్లు చచ్చిపోయారయ్యా. ఆ మాట విన్నప్పుడు ఒక తండ్రి, బిడ్డలను బహుగా ప్రేమించే తండ్రి, బిడ్డల చుట్టూ ప్రతిరోజు ప్రార్థన కంచె వేసిన తండ్రి, ప్రతిరోజు బిడ్డల తరఫున వెళ్ళి దేవుని సన్నిధిలో బలి అర్పణలు అర్పించిన తండ్రి, ఆత్మీయంగా పెంచిన తండ్రి, ఆప్యాయతను పంచిన తండ్రి, సడన్గా వచ్చి 10 బల్యాలు తన గుండెల్లో గుచ్చుకుంటే తట్టుకోగలదంట ఆ హృదయం? చెప్పండి, తట్టుకోగలుగుతుంది ఆ గుండె? తట్టుకోలేకపోయిందండి. కానీ ఏమన్నాడో తెలుసా? మహా అద్భుతం, చూద్దాం రండి. నీ యవ్వనస్తుల మీద, నీ బిడ్డల మీద పడగా వారు చనిపోయారు. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రములను చింపుకొని, తల వెంట్రుకలను గొరిగించుకొని, నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి, ఇది మానవునికి సాధ్యము కాదండి, దేవునికి 2 చేతులు జోడించి నమస్కరించడం సాధ్యము కాదు. కానీ ఎలా వెళ్ళగలిగాడండి అక్కడికి?
దేవుని ఎదుటకు వెళ్ళాడు. ఒక్కసారి ఇక్కడ ఒక విలువైన పాఠం నేర్చుకుందాం. కొన్నిసార్లు మన జీవితంలో బహుగా మన హృదయాన్ని గాయపరిచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. నీ గుండెను నలిపేసేటటువంటి సంఘటనలను చోటు చేసుకుంటాయి. ఆ అవమానాన్ని తట్టుకోలేక, ఆ నిందను తట్టుకోలేక, ఆ బాధను తట్టుకోలేక తల్లడిల్లిపోయేటటువంటి పరిస్థితులు దాపరిస్తాయి. ఎక్కడికి వెళితే నీకు ఆదరణ దొరుకుతుంది? ఎవరికి చెప్పుకుంటే నీకు ఓదార్పు దొరుకుతుంది? ఒకసారి ఆలోచించు. నిన్ను ప్రాణంగా ప్రేమించే వారితో చెప్పుకుంటేనే నీకు కాస్త ఓదార్పు, ఆదరణ దొరుకుతుంది. యోబు సమస్తము కోల్పోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా అండి? దేవుని దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడండి. కారణం ఏమిటంటే, దేవా, నీ కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటానయ్యా నా బాధ? నీతో కాకుండా ఇంకెవరితో పంచుకుంటే ఈ గుండె గాయం మానుతుందయ్యా, ఈ గుండె రక్తం ఓడుతుందయ్యా. నీతో కాకపోతే ఇంకెవరు చెప్పుకుంటాను? సహోదరులు, ఇది సిసలైన ఆత్మీయత. మనం ప్రార్థించినా, మనం అడిగినా మనకు జవాబు రాకపోతే దేవుని మీద అలుగుతాం మనం, దేవుని మందిరం మీద అలుగుతాం మనం, దేవుని సన్నిధి మీద అలుగుతాం మనం, ప్రార్థన మీద అలుగుతాం మనం, వాక్యం మీద అలుగుతాం మనం. ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు బైబిల్ చదవాలి? ఎందుకు మందిరానికి వెళ్ళాలి? ఎందుకు కానుక ఇవ్వాలి? ఎందుకు దేవునితో మాట్లాడాలి? ఏం చేశాడని చెప్పి ఉన్నదంతా తీసి పడేశాడు, ఉద్యోగం పోగొట్టేశాడు, పిల్లల్ని దూరం చేసేశాడు, కుటుంబాన్ని కూల్చేశాడు. ఎవరు? దేవుడు చేశాడా? దేవుడికి పడి ఏడుస్తాం మనం. యోబు తను కలిగి ఉన్న సమస్తము కోల్పోయినప్పుడు తన బాధ ఎవరితో చెప్పుకోవాలి? ఎవరితో చెప్పుకుంటే తన బాధ ఓదార్పును పొందుకుంటుంది? తన కళ్ళ ముందు కదిలింది ఒకే ఒక్క రూపం అండి. ఏమిటి? దైవ స్వరూపము. తిన్నగా వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేసి ఏమన్నాడు చూద్దానండి. నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్తాను. జీవితంలో ఒక అద్భుతమైన సత్యాన్ని ఆ రోజు యోబు మనందరికీ తెలియచేస్తున్నాడు. తను అద్భుతమైన సత్యాన్ని గమనించాడు. నా బిడ్డలు నా ఆస్తి అని నేను అనడానికి నాకు ధైర్యం సరిపోవట్లా. అర్థమవుతుందా? కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో సడన్గా భర్త చనిపోవడం, సడన్గా భార్య చనిపోవడం, బహుగా ప్రేమించే భర్త చనిపోవడం, బహుగా ప్రేమించే భార్య చనిపోవడం, బహుగా ప్రేమించే కొడుకు చనిపోవడం, కూతురు చనిపోవడం చోటు చేసుకున్నప్పుడు ఆ ప్రేమించిన వ్యక్తి ఆ హృదయము ఎంత తల్లడిల్లిపోతుంది. ఎందుకు ప్రభువా నా భర్తను దూరం చేశావు అనే ప్రశ్న వచ్చేస్తుందండి. ఎందుకు ప్రభువా నా భార్యను దూరం చేశావు? ఎందుకు ప్రభువా నా బిడ్డను దూరం చేశావు అనే మాట మనకు తెలియకుండా సహజంగా రావచ్చు, వచ్చేస్తుంది. ఈరోజు ఒకవేళ ఎవరైనా వాక్యం వింటున్న వాళ్ళల్లో ఉన్నారా? నా భర్తను కోల్పోయాను, నా భార్యను కోల్పోయాను, నా బిడ్డను కోల్పోయాను, నా కొడుకుని కోల్పోయాను, కూతుర్ని కోల్పోయాను, నాకు ఆదరణ దొరకటం లేదు, ఓదార్పు కలగడం లేదు అనేటటువంటి పరిస్థితి గుండా వీళ్ళు ఎవరైనా వెళ్తున్నారా? అయితే జాగ్రత్తగా వినండి. యోబు ఏ విధంగా ఆదరణ పొందుకున్నాడో తెలుసా అండి? యోబు ఏ విధంగా ఈ భయంకరమైనటువంటి పరిస్థితి ఒక కొడుకు కాదండి, ఇద్దరు కొడుకులు కాదండి పోయింది, అందరూ చచ్చిపోయారండి, ఒకే రోజు చచ్చిపోయారండి. ఎలా తట్టుకుంటుందండి ఆ హృదయం? ఎలా తట్టుకోగలిగిందండి ఆ మనస్సు? ఎలా తట్టుకుందో తెలుసా? ఇదిగో ఈ సత్యాన్ని ఆధారం చేసుకుని. ఏమిటి ఆ సత్యం? తను ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అసలు ఈ భూమి మీదకి ఎలా వచ్చాడో ఒక్కసారి చూశాడు. వెనక్కి వెళ్ళిపోయాడు. అంటున్నాడు, నా తల్లి గర్భము నుండి నేను దిగంబరిగా వచ్చాను. ఈ లోకానికి వస్తూ వస్తూ ఏమీ పట్టురాలా, నేను ఏమీ పట్టురాలా, దిగంబరిగా వచ్చాను. ఆ తర్వాత 7 బిడ్డలు, 7 కొడుకులు, 3 కూతుర్లు దేవుడే నాకు ఇచ్చాడు. ఆ తర్వాత 7,000 జతల ఎడ్లు లేక గొర్రెలు
3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, ఆడగా, ఇవన్నీ దేవుడే ఇచ్చాడు. ఒకరోజు నేను వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయే రోజు నాకు వస్తుంది. అప్పుడు నేను నాది అనుకుంటున్నది ఏది కూడా పట్టుకెళ్ళలేను కదా. వాస్తవంగా ఏది నాది కాదు కదా. ఈ ఎడ్లు నావా కావు, ఒంటెలు నావా కావు, నా కొడుకులు నా కూతుర్లు అంటున్నాం కానీ వాళ్ళు నా వాళ్ళ కాదు. ఎందుకని దేవుడిచ్చాడు. గర్భఫలము చదవండి ఇప్పుడు. గర్భఫలము మీ భార్య ఇచ్చు బహుమానం. అవునండి. కొంతమంది భర్తలు భార్యతో అనొచ్చు, ఏమని, నువ్వు బంగారం లాంటి కొడుకునిచ్చావే అనొచ్చు. లేదు, భర్తను చూసి బంగారం లాంటి కొడుకునిచ్చారండి అనొచ్చు. కానీ వాస్తవంగా అడుగుతున్నాను, ఎవరిచ్చారు చెప్పండి, నిజం చెప్పండి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, అది ఆయన సొత్తు. ఈరోజు నువ్వు కలిగి ఉన్న కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, నా కొడుకు నా కూతురు అంటున్నావు, కానీ వాస్తవంగా వాళ్ళు దేవుని సొత్తు, దేవుని ఆస్తి, దేవుడు ప్రసాదించిన బంగారం. ఓ పాస్టర్ గారు సేవకెళ్ళారు. అలా సేవకెళ్ళిన తర్వాత సడన్గా ఏమైందో ఏమో, 2 బిడ్డలు కూడా ఒకే రోజు మరణించారు. చిన్న బిడ్డలు మరణించారు. సేవకురాలు తల్లడిల్లిపోయింది, అల్లాడిపోయింది. ఆ సేవకుడికి బిడ్డలంటే చాలా ఇష్టం. ఒకే రోజు 2 బిడ్డలు చనిపోయినప్పుడు ఆ సేవకురాలు తల్లడిల్లిపోయింది, అల్లాడిపోయింది. ఇప్పుడు నా భర్త తిరిగి వచ్చాడంటే ఆయన తట్టుకోలేడు, గుండె ఆగిపోతుంది. ఎలాగైనా నా భర్తను నేను కాపాడుకోవాలి. 2 బిడ్డల్ని కాపాడుకోలేకపోయాను, కనీసం నా భర్తనైనా కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోగలను? ఆ భర్త దూర దేశాల నుంచి, లేక దూర ప్రాంతాల నుంచి సేవ చేసి ఇంటికి వచ్చాడు. అలిసిపోయి వచ్చాడు. స్నానం చేసి వచ్చి కూర్చున్నాడు. ఏవండి, మీతో మాట్లాడాలి. ఏమిటి? పక్కింటి వాళ్ళు నా దగ్గర 2 కాసులు బంగారం ఉంచమని ఇచ్చారు. ఆ 2 కాసుల బంగారం నా దగ్గర ఉన్నంతకాలం నాకు తెలియకుండానే ఆ బంగారం మీద నాకు మక్కువ పెరిగిపోయింది, నాకు ఇష్టం పెరిగిపోయింది, మనసు పడిపోయాను దాని మీద. ఇప్పుడు వాళ్ళు వచ్చేమో 2 కాసులు బంగారం ఇచ్చాం కదా, ఆ బంగారాన్ని తిరిగి ఇచ్చేయమని అడుగుతున్నారండి. నాకేమో మనసు ఒప్పట్లేదండి, ఇవ్వబుద్ధి కావటం లేదండి అని చెప్పేసింది. అప్పుడు ఆ సేవకుడు, అదేంటి, ఆ బంగారం మంది కాదు కదా. మంది కాదండి, అది వాళ్ళది కదా. వాళ్ళదేనండి. దాని మీద నువ్వు మనసు పడ్డం ఏమిటి, తప్పు కదా. ఏమోనండి, అది మన దగ్గరే ఉండేసరికి చాలా కాలంగా ప్రతిరోజు ఆ బంగారపు వస్తువులు చూస్తున్నంతసేపు వాటి మీద మనసు పడిపోయానండి. ఇప్పుడు అవి ఇవ్వబుద్ధి కావటం లేదండి. నేను చేస్తున్న తప్పు అంటారా? ఖచ్చితంగా తప్పు. మనది కాని బంగారం మనం ఉంచుకోవడానికి కుదరదు. తిరిగి ఇచ్చేసేయాలంటారా? ఖచ్చితంగా తిరిగి ఇచ్చేసేయాలి. ఇచ్చేటప్పుడు ఏడవాలంటారా? ఎందుకు ఏడవాలి? అది మనది కాదు కదా. కొంతకాలం మన దగ్గర పెట్టుకోవడానికి ఇచ్చారు, ఇప్పుడు వాళ్ళు తిరిగి తీసేసుకుంటున్నారు. వాళ్ళు తిరిగి తీసుకుంటున్నప్పుడు ఎందుకు ఏడవాలి? నువ్వు సంతోషంగా ఇచ్చేసేయి. ఆ బంగారం నువ్వు వాడుకోగలిగావా? వాడుకోగలిగానండి. వాళ్ళే చెప్పారు, కావాలంటే ఈ బంగారం మీరు వాడుకోమన్నారు, నేను వాడుకున్నాను, ఆనందించాను, సంతోషించాను. అప్పుడు భర్త అంటున్నాడు, కనీసం కొంతకాలమైనా మనది కాని బంగారం నువ్వు అనుభవించావు, ఆనందించావు. ఇప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళది కావాలంటున్నప్పుడు సంతోషంగా ఇచ్చేసేయాలి. కొంతకాలం అని ఆనందించావు కదా నువ్వు. సరేనండి, రండి ఆ బంగారాన్ని ఇచ్చేద్దాం. ఆ భర్తకి ఏమీ అర్థం కాల. కాముగా భార్యను వెంబడించాడు. ఆ భార్య తలుపు తెరిచింది. మంచం మీద 2 శవాలు ఉన్నాయి. ఏమండి, మనం తిరిగి ఇచ్చేయాల్సిన బంగారపు 2 కాసులు 2 బిడ్డలండి. దేవుడు మనకి ఈ బంగారాన్ని ఇచ్చాడు, బంగారం లాంటి బిడ్డలను ఇచ్చాడు. కొంతకాలం వాళ్ళ సన్నిధిని, వాళ్ళ సంతోషాన్ని, వారి ఆప్యాయతని, అనురాగాన్ని అనుభవించనిచ్చాడు. ఇప్పుడు ఆ బంగారాన్ని తీసేసుకున్నాడు. ఏడుస్తూ ఇద్దామంటారా? సంతోషంగా ఇద్దామంటారా? ఆ భర్త
ఆ భార్య, ఆ సేవకుడు, ఆ సేవకురాలు, ఆ ఇద్దరు బిడ్డల పక్కనే మోకరించి, ప్రభువా కనీసం కొంతకాలమైన ఈ బంగారాలను సంతోషంగా, ఆనందంగా, ఆప్యాయంగా కలిగి ఉండే భాగ్యాన్ని ఇచ్చావు. ఈ బిడ్డలు నువ్విచ్చిన వాళ్ళే, నువ్వే తిరిగి తీసుకున్నావు, సంతోషంగా ఇచ్చేస్తున్నావు. ఇలా చెప్పడము సులభం అంటారా? ఒకసారి ఆలోచించండి. ఇలా చెప్పటం సాధ్యం అంటారా? ఒకసారి ఆలోచించండి. అసాధ్యంగా కనిపిస్తుంది, కానీ అదే యోబు చేశాడు. ఏం చేశాడు? ఎందుకు నా బిడ్డలు చనిపోయారో ప్రశ్నించలా. అసలు నేను ఎలా వచ్చాను ఈ లోకంలోకి? దిగంబరిగా వచ్చాను. ఏమీ తీసుకురాలా. ఏదైనా నేను కలిగి ఉన్నాను, అనుభవించాను, ఆనందించాను అంటే అది దేవుడు నాకు ఇచ్చాడు. ఇచ్చిన దేవుడు తీసుకున్నాడు. ఎందుకు ఏడవాలి నేను? ఏమన్నాడో చూద్దాం రండి. దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతాను. యెహోవా నాకు ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. యెహోవా నామమునకు స్తుతి కలుగును. ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడో తెలుసా అండి? తాను కలిగి ఉన్న బిడ్డలందరినీ పోగొట్టుకున్నప్పుడు 2 చేతులు జోడించి సాష్టాంగపడి దేవుణ్ణి స్తుతించాడండి. ఇది ఎలా సాధ్యమండి? ఆ దుర్మార్గుడు, ఆ దుష్టుడు సైతానుగాడు ఏమన్నాడో తెలుసా? నువ్వు సమృద్ధినిచ్చావు, నువ్వు సంతానాన్ని ఇచ్చావు, నువ్వు సకల ఆశీర్వాదాలు ఇచ్చావు, కాబట్టే నీ భజన చేస్తున్నాడు. సహోదరి సహోదరులు, దయచేసి వినండి. మనం వరాలను ఆధారం చేసుకుని దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే ఆ వరాలు మనకు దూరమైనప్పుడు దేవునికి కూడా మనం దూరం అయిపోతాం. వరాల కంటే వరాలు ఇచ్చే దేవుణ్ణే మనం ప్రేమించే వారం అయితే మనం కలిగి ఉన్న వరాలు కనుమరుగైనా సరే దేవుణ్ణి మనం విడిచిపెట్టాం. నీతిమంతునికి కష్టాలు వస్తాయా? వస్తాయి. శ్రమలు వస్తాయా? వస్తాయి. నీతిమంతుని కుటుంబంలో మరణాలు సంభవిస్తాయా? సంభవిస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయా? ఆస్తి నష్టం వస్తుందా? వస్తుంది. వ్యాపారంలో నష్టం వస్తుందా? వస్తుంది. ఇల్లులు కూలిపోతూ ఉంటాయా? పొలాలు తగలడిపోతావు? ఎస్, ఇవన్నీ సాధ్యం. ఇవన్నీ కూడా యోబు జీవితంలో చోటు చేసుకున్నాయి. కానీ యోబు నిరూపించాడు. ఏంటో తెలుసా? నేను దేవుడు నాకు ఇచ్చిన వరాలను బట్టి దేవుణ్ణి ప్రేమించేవాడిని కాదు, నేను దేవుణ్ణి బట్టి దేవుణ్ణి ప్రేమించాను. నేను దేవుణ్ణే ప్రేమించాను. నాకు ఏమీ లేకపోయినా పర్వాలా, నా దేవుడు నాకు తోడుగా ఉంటే చాలు. ఇది ఆత్మీయ జీవితంలో అసలు సిసలైన జీవిత విధానం, సంపూర్ణమైన దేవుని చిత్తం. ఏం జరిగింది? సమస్తము కోల్పోయాడు. ఆరోగ్యం కూడా కోల్పోయాడు. భార్య వచ్చి నిందించింది. చావచ్చు కదా నువ్వు. ఎవరు తిట్టినా, ఎవరు నిందించినా సాధారణంగా ఒక వ్యక్తి తట్టుకోగలుగుతాడేమో, కానీ భార్య నిందించినప్పుడు, భర్త నిందించినప్పుడు తన జీవిత భాగస్వామి, ఎవరిని? లైఫ్ పార్ట్నర్. ఉద్యోగంలో, వ్యాపారంలో పార్ట్నర్స్ ఉంటారు, ఆస్తిలో పార్ట్నర్స్ ఉంటారు, కానీ జీవితానికి పార్ట్నర్ ఒకడే ఉంటారు. ఏం చేస్తాం? కర్మగాలి. ఇప్పుడు 2-3 కూడా ఉంటున్నారు, దౌర్భాగ్యులు. జీవితం భాగస్వామి, లైఫ్ పార్ట్నర్. నిన్న ఒక మాట అంటే తట్టుకోలేవు. ఎందుకని? నా పార్ట్నర్, నా లైఫ్ పార్ట్నర్. నన్ను పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన వ్యక్తే నన్ను అపార్థం చేసుకుంటుందే. అందుకే ఏ భార్య అయినా, ఏ భర్త అయినా ఎవరేమన్నా పట్టించుకోరు, కానీ భార్య కానీ భర్త కానీ ఒక మాట అంటే తట్టుకోలేకపోతారు. కారణం ఏమిటంటే, అన్నీ తెలిసి కూడా నా భర్త ఈ మాట అన్నాడే, అన్నీ తెలిసి కూడా నా భార్య మాట అందే, నా భార్య ఈ మాట అంటే ఇంక నేను అలా తట్టుకుంటాను. సైతాను భార్యను కూడా వాడాడు. సహోదరి సహోదరులు వినండి, నీ విశ్వాసం వీగిపోయే విధంగా చేయడానికి, దేవుణ్ణి నువ్వు విశ్వసించకుండా, దేవుని మీద ఆధారపడకుండా నిన్ను దేవునికి దూరం చేయడానికి సైతాను సాధారణంగా వాడేటటువంటి వ్యక్తులు ఎవరో తెలుసా? నెంబర్ 1, సతీ మణి. ఎవరు? సతీ మణి లేదా సహచరిని. భార్య కావచ్చు, భర్త కావచ్చు, పార్ట్నర్. ఈరోజు ఒకవేళ సైతాను నీ లైఫ్ పార్ట్నర్ని ఉపయోగిస్తున్నాడేమో నీ విశ్వాసాన్ని వీగిపోయే విధంగా చేయడానికి, నీ మీద నీకే విరక్తి పుట్టే విధంగా చేయడానికి.
ఎందుకు వచ్చింది ఈ భక్తి, ఎందుకు వచ్చింది దేవుడు, ఏం చేస్తున్నాడు? ఇంతగా నేను నలిగిపోతున్నప్పుడు, నా భర్త ఇంత రాచి రంపాన పెడుతున్నప్పుడు, నా భార్య నన్ను నరకం చూపిస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు అనే విధంగా దేవుని మీదే నీకు అనుమానం వచ్చే విధంగా చేసే ప్రక్రియలో సైతాను నీ సతీమణిని వాడొచ్చు, నీ భర్తను వాడొచ్చు, అంతేకాదు నీ స్నేహితులను కూడా వాడొచ్చు. సంతానం పోయిందండి, సతీమణి వచ్చి నిందించిందండి, అంతటితో ఆగలేదండి. 4 స్నేహితులు దిగొచ్చారండి. ఆ 4 స్నేహితులు 3వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు 3 సార్లు మీటింగ్లు జరిగినాయి. ఎన్నిసార్లు? 3 సార్లు మీటింగ్ జరిగింది. ఎవరితో? స్నేహితులతో, యోబుతో. ఈ స్నేహితులందరూ కలిసి ఏమంటారంటే, యోబు నీకు అర్థం కావట్లే అసలు ఏం జరిగిందో. ఏం జరిగింది? నీ కొడుకులు పాపం చేశారు కాబట్టే పోయారు. అది వాస్తవం కాదు, నువ్వు అంటున్నావు వాస్తవం కాదని చెప్పి, లేకపోతే ఎందుకు చచ్చిపోతారు వాళ్ళు. ఆ కొడుకుల్ని ఎలా పెంచారో నాకు తెలుసు. నేను ప్రార్థనతో పెంచాను, ప్రతి దినం వారి కోసం ప్రార్థన చేశాను. వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళు పోయారు అంటే నేను తట్టుకోలేను. నువ్వు తట్టుకోలేకపోవచ్చు, కానీ వాస్తవం మాత్రం అదే. అయినా నీతిమంతులు శిక్షించబడతారా? నీతిమంతులు నీలాగా ఇలా అన్నీ కోల్పోతారా? నువ్వే పాపం చేశావో, నువ్వు ఏ తప్పు చేశావో, దేవునికి మనుషులకు తెలియకుండా ఏమేం చేశావో నువ్వు చేసిన పాపిష్టి పనుల వల్లే ఇవన్నీ వచ్చి పడినాయేమో. ఒకవైపు సతీ మణి వచ్చి అంటుంది, చావచ్చు కదా నువ్వు, బతుకుండేం లాభం అంటాడు యోబు. నా శ్వాస నా భార్యకు అసహ్యమాయను, ఎప్పుడు చచ్చిపోతాడని చెప్పి నా భార్య చూస్తూ ఉంది. అసలు ఆ తలంపు, ఆలోచన ఎంతగా యోబును కలిచివేసి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. తనను అర్థం చేసుకోవాల్సిన స్నేహితులు వచ్చి అపార్థం చేసుకున్నారండి, అనుమానించారండి, అపనిందలు వేశారండి, అన్యాయపు తీర్పు తీర్చేశారండి. యోబో, దేవుడు నీతిమంతులను శిక్షించడో, నువ్వు అవినీతిపరుడుగా జీవించుంటావు, అపవిత్రుడిగా జీవించుంటావు, నీ బిడ్డలు పాపం చేసుంటారు కాబట్టి ఇలా జరిగింది. సహోదరి సహోదరులు దయచేసి గమనించండి. మన జీవితాల్లో వచ్చే శ్రమలకు, కష్టాలకు, కన్నీటి లోయలకు కారణం కేవలం పాపం కాదు. కొన్ని సందర్భాల్లో నువ్వు నీతిగా జీవిస్తున్నా, యథార్థంగా జీవిస్తున్నా, ఆత్మీయంగా జీవిస్తున్నా, పరిశుద్ధంగా జీవిస్తున్నా, కొన్నిసార్లు నీకు తెలియకుండానే నీ మీదకు శ్రమలు వచ్చి పడతాయి, కష్టాలు వచ్చి పడతాయి, కరువు వచ్చి పడుతుంది. కొన్నిసార్లు నువ్వు బహుగా ప్రేమించే వాళ్ళు నువ్వు కోల్పోవాల్సి వస్తుంది. కానీ ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకో, మనం ఈ లోకానికి ఏమీ తీసుకురాలా, ఈ లోకం నుంచి ఏమీ పట్టుకెళ్ళాం. ఈ వాస్తవం నువ్వు తెలుసుకున్నట్లయితే ఈ లోకంలోకి నువ్వేమీ పట్టురాలా. ఆ తర్వాత నీకు అమ్మ ఎవరో తెలిసింది, నాన్నెవరో తెలిసింది, అన్నెవరో అక్కెవరో తెలిసింది. ఆ తర్వాత నడుచుకుంటూ ఆత్మీయంగా నడుచుకుంటూ నీ జీవితంలో అనేక మందిని పరిచయం చేసుకున్నావు. ఆ తర్వాత నీకంటూ ఒక లైఫ్ పార్ట్నర్ వచ్చింది. ఆ తర్వాత నీకు బిడ్డలు పుట్టాను. ఇవన్నీ కూడా ఈ జీవిత కాలంలో, ఈ ప్రయాణంలో నువ్వు పొందుకునేటటువంటి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, ఆనందించడానికి ఆస్కారాలు. ఒకరోజు మళ్ళీ నువ్వు మరణిస్తావు. మరణించినప్పుడు ఎవరు నీతో రారు. ఒంటరిగానే వచ్చావు, ఒంటరిగానే వెళ్ళిపోతావు. ఇది జీవిత సత్యం. యోబు ఎక్కడ ఆదరించబడ్డాడో తెలుసా? సత్యం మీద తన సమస్యను తూచినప్పుడు. నా బిడ్డలు పోయారే, నా ఆస్తి పోయి, నా ఆస్తి అనడానికి ఏ ఆధారం ఉంది నాకు? నేనేమీ తేలేదు కదా. కరెక్టే. నా కొడుకులు, నా కూతుర్లు అనడానికి మాత్రం నాకు ఏ హక్కు ఉంది? నేనేమీ తేలేదు కదా. వచ్చేటప్పుడు ఒంటరిగానే వచ్చా కదా, దిగంబరిగానే వచ్చా కదా, దిగంబరిగానే పోతాను కదా. నాది నాది అనడానికి ఏముంది? ఏది నాది కాదు. కలిగి ఉన్నది ఏదైనా ఉందంటే ఆ దేవుడు నాకు ఇచ్చాడు, ఆ దేవుడు తిరిగి తీసుకున్నాడు. ఇది వాస్తవం. ఈ వాస్తవం మీద మన జీవితాన్ని నిర్మించుకోగలిగితే మన జీవితంలో ఏది కలిగి ఉన్నా, ఏది కోల్పోయినా దేవుణ్ణి మనం ప్రశ్నించాం. అద్భుతమైన మాట చదివి ముగించేస్తాను. ఏమిటది? 1 అధ్యాయం 22వ వచనం. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని నోటితో కూడా చెప్పలేదు. ఈ స్నేహితులందరూ వచ్చేసి పాపం యోబును నిందించేసి అల్లాడిస్తూ ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడి స్నేహితులందరినీ గద్దించాడు. ఆ తరువాత దేవుడు యోబుతో చెప్పాడు, యోబో, నీ స్నేహితుల కోసం నువ్వు ప్రార్థన చేస్తే తప్ప
నేను వారిని శిక్షించక మానను. యోబట ఆ స్నేహితుల కోసం, ఏ స్నేహితులు? నిందించిన, బాధించిన, వేధించిన, నరకం బతికుండగానే నరకం చూపించిన ఈ స్నేహితుల కోసం యోబు ప్రార్థన చేశాడు. ఎలా సాధ్యమైంది? యోబు నీతిమంతుడు. తన్ను బాధ పెట్టిన వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు, నిందించిన వారి కోసం ప్రార్థన చేశారు. అప్పుడు జరిగింది ఏమిటి? చూద్దాం రండి, ముగించేస్తున్నా. యోబు గ్రంథము 42వ అధ్యాయము. యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనము, 9వ వచనం కూడా. తేమానీయుడైన ఎలీఫసు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫర్ను పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి కలుగా చేసెను, దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతల అధికముగా యెహోవా అతనికి దయచేసెను. యోబు పోగొట్టుకున్న సమస్తము తిరిగి మళ్ళీ పొందుకున్నాడు, రెట్టింపు పొందుకున్నాడు, సకల ఆశీర్వాదములను అందుకున్నాడు. సహోదరి సహోదరులు, నీతిమంతులకు కూడా కష్టాలు వస్తాయి. ఎందుకు ఆ కష్టాలను దేవుడు అనుమతిస్తాడయ్యా అంటే, నీ విశ్వాసాన్ని పరీక్షించటానికి. నువ్వు దేవుడిచ్చిన వరాలను బట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నావా, లేకపోతే దేవుడు నీ పట్ల చూపించిన ప్రేమను బట్టి ఆ ప్రేమను ఆధారం చేసుకుని దేవుడిని నువ్వు సేవిస్తున్నావా? వరాలను బట్టి నువ్వు దేవుణ్ణి సేవిస్తున్నట్లయితే ఆ వరాలు నువ్వు కోల్పోతున్నప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టేస్తావు. కానీ దేవుడు నన్ను ప్రాణంగా ప్రేమించాడు, తన ప్రాణాన్నే నా కోసం ధారపోశాడు, ఇంత ప్రేమమయుణ్ణి నేను కలిగి ఉన్నాను, అది చాలు నాకు. ఏం చేశాడు దేవుడు అని ఎప్పుడు ప్రశ్నించొద్దు. ఒక్కసారి కల్వరిని చూడు, ఆయన ఏం చేశాడో నీకు అర్థమవుతుంది. అంతకన్నా ఏం చేయాలి? తన ప్రాణాన్నే నీకు ఇచ్చేశాడు, ఇంక అంతకన్నా ఏం చేయాలి? కాబట్టి సహోదరి సహోదరులు, ప్రార్థన చేసినప్పుడు జవాబు రాకపోతే ఏం చేశావు దేవుడా నా కోసం అనద్దు. దేవుడు అంటాడు, నీకేదో ఉద్యోగం ఇవ్వలేదని చెప్పి ఏడుస్తున్నావు, అంతకంటే శ్రేష్టమైంది నా జీవితం, నా ప్రాణం, నీకోసం నా ప్రాణాన్ని ఇచ్చేశాను. ఎప్పుడైనా సైతాన్ వచ్చి ఈ ప్రశ్న వేస్తూ నిన్ను వేధిస్తున్నట్లయితే, ఏం చేశాడు నీ దేవుడు, ఏం చేశాడు దేవుడు అని సైతాను నిన్ను ప్రశ్నిస్తూ వేధిస్తున్నట్లయితే, ఒక్కసారి వాడికి కల్వరి కొండను చూపించు, ఒక్కసారి వాడికి సిలువను చూపించు, ఒక్కసారి చూడు ఆ సిలువను. అంతకనే ఏం చేయాలి నా కోసం? పాపిష్టి వాడిని, పాతాళానికి పోవలసిన వాడిని, కానీ ప్రభువు నన్ను ప్రాణంగా ప్రేమించాడు, తన ప్రాణాన్ని నా కోసం ఇచ్చేశాడు, అంతకన్నా ఏం చేయాలి అని నువ్వు సమాధానం చెప్పు. సైతాన్ గాడు ఏం చేస్తాడు? వాడు ప్యాకేజ్ అంతా తీసుకెళ్ళిపోతాడు. నిన్ను, నీకున్న మనశ్శాంతి, నిన్ను, నీకున్న ఆత్మీయత, నిన్ను, నీకున్న ఆరోగ్యాన్ని పాడు చేయడానికి వాడు రకరకాల తంత్రాలతో వచ్చి నీ మీద దాడి చేస్తున్నప్పుడు, ఏం చేశాడు నీ దేవుడు, ఓ దేవుడు దేవుడు అంటున్నావు అని దేవుడిని నువ్వు అనుమానించే విధంగా సైతాన్ వచ్చి నిన్ను ప్రశ్నిస్తున్నప్పుడు నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? క్రీస్తు సిలువను చూపించు. అదే అన్ని ప్రశ్నలకు సమాధానం. సహోదరి సహోదరులు, దేవుడిచ్చిన వరాలను బట్టి మనం దేవుని దగ్గరకు వస్తే ఆ వరాలు ఒకరోజు మనం పోయినప్పుడు దేవుడిని వదిలేస్తాం. కానీ దేవుడు మనకిచ్చిన యేసుక్రీస్తును బట్టి మనం దేవుని దగ్గరకు వస్తే యేసు ఎప్పటికీ పోడు, చిరకాలము నీతో ఉంటాడు. ఆయన మీద ఆధారపడిన నీ విశ్వాసము శాశ్వతము నిలుస్తుంది. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. రండి ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాను. సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయత దేని మీద ఆధారపడి ఉంది? దేవుడిచ్చే వరాల మీద, లేక దేవుడు చూపిన ప్రేమ మీద, ఆయన పంపించిన ప్రభువైన యేసుక్రీస్తు మీద? ఈ విలువైన సత్యాన్ని నువ్వు గ్రహించినట్లయితే నీ జీవితం బహు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈరోజు మనస్ఫూర్తిగా ప్రభువు చెప్పండి, ప్రభువా నిన్ను ప్రేమించే మనసు నాకు దయచేయి, నిన్నే ప్రేమించే మనసు నాకు దయచేయి, నీ మీదే ఆధారపడిన జీవితం నాకు దయచేయి. నా ఆస్తిని మీద కాదు, నా ఆరోగ్యం మీద కాదు, నా అంతస్తు మీద కాదు, నా అధికారం మీద కాదు, నా అందం మీద కాదు, నాకున్న అందరి మీద కాదు, నీ మీద
ఆధారపడి జీవించే జీవితం నాకు దయచే ప్రభువా. సహోదరి ప్రార్థన చేయి, సహోదరుడు ప్రార్థన చేయి. ఈ స్థిరమైన ఆత్మీయ పునాది నువ్వు వేసుకున్నట్లయితే నీ జీవితంలో ఏది ఉన్నా ఏది పోయినా యోబు వలె నీ విశ్వాసము కదల్చబడకుండా నిలబడుతుంది. యోబు ఆ పరిస్థితిలో కూడా దేవుణ్ణి మహింపరిచాడండి. ఎంత అద్భుతం! అది ఎలా సాధ్యం అంటారు? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువుని అడుగుతావా, అయ్యా యోబు కలిగి ఉన్న అట్టి అద్భుతమైన స్థిరమైన ఆత్మీయత నాకు దయచేయి నాయన. యోబు తాత్కాలికంగా పోగొట్టుకున్నాడు కానీ రెట్టింపు ఆశీర్వాదాన్ని తిరిగి పొందుకున్నాడు. సహోదరి సహోదరులు, విశ్వాస ప్రయాణంలో పోరాటాలు ఉంటాయి. విశ్వాస ప్రయాణంలో నీతిగా జీవిస్తున్న, యథార్థంగా బ్రతుకుతున్న కష్టాలు ఉంటాయి. కన్నీటి లోయ గుండా మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆటుపోట్లు ఉంటాయి. నీతిమంతులకు కష్టాలు వస్తాయి. ఒకవేళ ఆ కష్టమే ఈరోజు నీ జీవితంలో వచ్చిందేమో, ఆ బాధే ఈరోజు నీ జీవితాన్ని అతలకుతలం చేసిందేమో. దుఃఖపడొద్దు, అధైర్యపడొద్దు, ధైర్యం కలిగి జీవించు. నీ భర్తను పోగొట్టుకున్నావేమో, నీ భార్యను పోగొట్టుకున్నావేమో, నీ బిడ్డను పోగొట్టుకున్నావేమో. దయచేసి అర్థం చేసుకో. కొంతకాలం వారిని, వారి సహకారాన్ని, సాన్నిధ్యాన్ని ఆనందించే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. అవి కూడా లేకుండా ఉన్నవాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. భర్త లేనటువంటి వాళ్ళు, భార్య లేనటువంటి వాళ్ళు, బిడ్డలు లేనటువంటి వాళ్ళు, నా అన్నవాళ్ళు లేనటువంటి వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. కనీసం కొంతకాలమైనా ప్రేమ కలిగిన భర్త, ప్రేమించే భార్య, ప్రేమించే బిడ్డలు, ప్రేమించే తల్లి, ప్రేమించే తండ్రి నువ్వు కలిగి ఉన్నావు. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. ఈ లోకంలో మనం కలిగి ఉన్నది ఏది కూడా మంది కాదు. ఆయన దేవుడిస్తేనే మనం కలిగి ఉన్నాం. ఈ వాస్తవాన్ని గ్రహించినట్లయితే మనం దేవుణ్ణి ప్రశ్నించాం, దేవుడి మీద అలగం. దేవుణ్ణి ఇదిగో యోబు వలె వెళ్ళి 2 చేతులు జోడించి సాష్టాంగపడి, నాయనా నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు. నేను ఈ లోకానికి దిగంబరిగా వచ్చానయ్యా, దిగంబరిగానే వెళ్ళిపోతానయ్యా. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని మన జీవితంలో అర్థం చేసుకున్నట్లయితే మన ఆత్మీయత బహు అర్థవంతంగా ఉంటుంది. అనేక మందికి ఆశీర్వాదం. యోబు గ్రంథమే బైబిల్లో ఉండి ఉండకపోతే ఎంతమంది చచ్చిపోయేవారండి, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకునేవారండి. యోబు గ్రంథం ఎంతమందిని ఆదరించిందో, ఎంతమందిని యోబు జీవితం ఆదరణ పంచిందో, అండగా నిలిచిందో. అతడు అంతగా శ్రమపరచబడ్డాడు కాబట్టే, అంతగా కష్టాలు గుండా వెళ్ళాడు కాబట్టే అతని జీవితం ఇదిగో 4000 సంవత్సరాల తర్వాత నీకు నాకు ఆశీర్వాదంగా మారింది, ఆదరణగా మారింది. దయచేసి గమనించు. బహుగా నలగగొట్టబడిన గోధుమలే కడుపు నింపుతాయి. బహుగా నలిపివేయబడిన ద్రాక్షలే దాహం తీరుస్తాయి. నువ్వు నలగొట్టబడ్డావా? అయితే నీ ద్వారా అనేక మంది ఆదరించబడబోతున్నారు. నీ జీవితం నలిగిపోయిందా? అయితే నీ వల్ల అనేక మంది ఆశీర్వాదాన్ని అనుభవించబోతున్నారు. యోబు ఎంతగా నలగగొట్టబడ్డాడో, కానీ అతని జీవితం ఈరోజు మనకు ఆశీర్వాదం, మనకు ఆదర్శం, మనకు ఆదరణ పంచిపెట్టింది. అలాగే నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి కష్టము, శ్రమ, బాధ, దుఃఖము, దాన్ని జయించే ప్రయత్నం చేయి. దేవుణ్ణి ఆధారం చేసుకొని దాన్ని జయించే ప్రయత్నం చేయి. నీ జీవితం దేవుడు ఆశీర్వాదంగా, ఆదర్శప్రాయంగా మార్చాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఈ దినాన్ని నీతో ప్రారంభించే కృపనిచ్చావు. ఈ దినాన్ని ప్రభువా నీ సన్నిధిలో ప్రారంభించే ధన్యతనిచ్చావు. ఈ దినాన్ని నాయన నీ చేతికి అప్పగిస్తున్నాం. బహు విలువైన ఆత్మీయ పాఠాలు మాకు నేర్పించావు. యోబు జీవితం నాయన ఎంత అద్భుతమైందో. సత్ప్రవర్తన కలిగిన వాడు, సజ్జనుడు, సమృద్ధిని కలిగిన వాడు, సంతానం కలిగిన వాడు. కానీ అదే సమయంలో సాతాను కలుగ చేసుకున్నప్పుడు సంతానాన్ని పోగొట్టుకున్నాడు, సమృద్ధిని పోగొట్టుకున్నాడు, సకల ఆస్తిని పోగొట్టుకున్నాడు. కానీ సత్ప్రవర్తనను మాత్రం పోగొట్టుకోలేదు. నీ పట్ల తాను కలిగి ఉన్నటువంటి నాయన సహృదయాన్ని మాత్రం పోగొట్టుకోలేదు. నీ మీద ఉన్నటువంటి నాయన అద్భుతమైన నమ్మకాన్ని పోగొట్టుకోలేదయ్యా. కారణం, తాను నిన్ను నమ్మింది నువ్వు ఇచ్చిన వరాలను బట్టి కాదు, నిన్నుగా నమ్మాడు. కాబట్టి నువ్వు ఉంటే చాలు అనే నమ్మకంతోనే తన జీవితాన్ని
నిలబెట్టుకున్నాడు, స్థిరపరుచుకున్నాడు. నాయన, ఈ లోకంలో ఏవి మావి కావు, ఏవి మేము తీసుకురాలేదు, ఏవి మేము పట్టుకెళ్ళాం. దిగంబరులుగా వచ్చాం, దిగంబరులుగా వెళ్ళిపోతాం. ఏది శాశ్వతం కాదు, ఏది సొంతం కాదు. నాది నాది అనడానికి వీలే లేదు. ఇది వాస్తవం. ఈ వాస్తవం మీద మా జీవితాలు మేము కట్టుకున్నట్లయితే దేనికి భయపడం, దేనికి బెంగపడం, దేనికి నాయన మేము బెంబేలెత్తాం. ప్రతిదానికి నీ మీద ఆధారపడతాం, నిన్నే సన్నుతిస్తాం, నిన్నే స్తుతిస్తాం. నాయన, నీ మీదే మా జీవితాలను ఆధారం చేసుకొని ముందుకు సాగుతాం. యోబు కలిగి ఉన్న అద్భుతమైన అట్టి ఆత్మీయత మాకు దయచేయమని, ఈ దినమంతా మాకు తోడుగా ఉండమని, ఈ విలువైన ఆత్మీయ పునాది వేసుకొని జీవితాంతం మేము బ్రతుకులాగున సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. రైట్ ఫ్రెండ్స్, సాయంత్రం మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ సందేశం నిజంగా మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఎంతమందికి షేర్ చేయగలరో అంతమందికి షేర్ చేయండి. షలోమ్.